సో ప్రీవియస్గా వచ్చేసి మనము పారామీటర్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో వీటిలో వచ్చేసి మనకి మేనేజ్ పారామీటర్స్ అంటే క్వెరీ పారామీటర్స్ అని చెప్పేసి అంటారు అనమాట. సో ఈ క్వెరీ పారామీటర్స్ యూస్ చేసుకునేసి మీరు వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు. సో ఆ స్టోర్ చేసుకున్న పారామీటర్స్ ఉన్నాయి కదా, సో వాటిని మీరు ఫిల్టర్స్గా అయినా సరే, లేదంటే సోర్స్ నేమ్ చేంజ్ చేసుకోవడం కానీ, లేదంటే ఇంకెక్కడైనా సరే మీరు వాటిని యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే హార్డ్ కోడ్ చేసే బదులు మీరు ఈ పారామీటర్స్ అనేటివి ఇస్తే, సో నెక్స్ట్ టైం మీరు ఎక్కడైనా సరే ఐ మీన్ ఆ పారామీటర్స్ ఎక్కడైతే యూస్ చేశారో సో అక్కడంతా కూడా ఆటోమేటిక్గా పారామీటర్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది అప్డేట్ అయిపోతుంది అనమాట. సో ఏదైనా వాల్యూ అప్డేట్ చేయాలి అంటే ఒక చోట చేంజ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు పారామీటర్ ఒకదానికి చేంజ్ చేస్తే మీకు అన్ని చోట్ల కూడా అప్డేట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏకి వాల్యూ చేంజ్ చేయాలంటే మీకు ఇక్కడ ఉంటాయి పారామీటర్స్. సో ఈ సింబల్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో పారామీటర్కి ఇలా ఉంటుంది అండ్ నార్మల్ టేబుల్కి అయితే ఇలా ఉంటుంది అనమాట. సో ఈ డిఫరెన్స్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో వాల్యూ ఇక్కడ ఎంటర్ చేస్తారనమాట మీరు ఒకవేళ ఫ్యూచర్లో వాల్యూ అనేది చేంజ్ అయితే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము రిఫ్రెష్ ప్రివ్యూ అని చెప్పాను కదా. సో మీరు ఒక టేబుల్ని స్పెసిఫిక్గా ఒక టేబుల్ యొక్క ప్రివ్యూని లోడ్ చేయాలని అనుకుంటే దాంట్లో రిఫ్రెష్ ప్రివ్యూ అని సెలెక్ట్ చేసుకుంటాం. అలా కాకుండా మొత్తం అన్ని టేబుల్స్కి ఈ ప్రివ్యూ డేటాని లోడ్ చేయాలంటే అంటే మీన్స్ టాప్ 1000 రికార్డ్స్ని మీరు లోడ్ చేసి చూడాలి అని అనుకుంటే అప్పుడు మీరు రిఫ్రెష్ ఆల్ అనేది క్లిక్ చేస్తాం. సో ఇన్ బిట్వీన్ మీరు ఏదైనా క్యాన్సిల్ చేయాలని అనుకుంటే క్యాన్సిల్ రిఫ్రెష్ అంటే కొన్నిసార్లు ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. సో అలాంటప్పుడు మీరు మధ్యలో క్యాన్సిల్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలని అనుకుంటే అప్పుడు క్యాన్సిల్ అనే ఆప్షన్ యూస్ చేసుకోవచ్చు అనమాట, ఆ ప్రాసెస్ని స్టాప్ చేయాలి అంటే. తర్వాత వచ్చేసి ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్లో వచ్చేసి టేబుల్ యొక్క నేమ్ అండ్ టేబుల్ డిస్క్రిప్షన్. ఆ తర్వాత మనకి రెండు ఉన్నాయి, ఎనేబుల్ లోడ్ టు రిపోర్ట్ ఒకటి, ఇంక్లూడింగ్ రిపోర్ట్ రిఫ్రెష్ ఒకటి. సో ఎనేబుల్ లోడ్ టు రిపోర్ట్ ఏంటంటే ఈ టేబుల్ని డెస్క్టాప్లోకి రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఓకేనా. సో డెస్క్టాప్లోకి రాకుండా ప్రివెంట్ చేస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం వేరే ఏదైనా టేబుల్స్ క్రియేట్ చేసినప్పుడు సో ఈ టేబుల్ మనకి డెస్క్టాప్లో అవసరం లేనప్పుడు మనం దీన్ని పవర్ క్వెరీ నుంచి డెస్క్టాప్లోకి రాకుండా క్లోజ్ చేస్తాం, ఐ మీన్ ఆఫ్ చేస్తాం అనమాట. సో అంటే ఇన్యాక్టివ్గా చేస్తాం అనమాట దాన్ని. సో అలా చేయాలంటే ఈ ఆప్షన్ యూస్ చేసుకోవాలి. అంటే టేబుల్ని ఇన్యాక్టివ్ చేసి డెస్క్టాప్లోకి రాకుండా చేయాలి అంటే ఎనేబుల్ లోడ్ టు రిపోర్ట్ అనే ఆప్షన్ని ఆఫ్ చేస్తాం. అది ఎక్కడ ఉంటుంది అంటే ప్రాపర్టీస్లో ఉంటుంది. అలా కాకుండా జస్ట్ మనకి టేబుల్ అనేది రీఫ్రెష్ అవ్వకూడదు, ఈవెన్ రిఫ్రెష్ చేసినా సరే రిపోర్ట్ని ఆ ఒక్క టేబుల్ రిఫ్రెష్ అవ్వకూడదు అని అనుకుంటే ఈ ఆప్షన్ ఆఫ్ చేయాలి, ఇంక్లూడింగ్ రిపోర్ట్ రిఫ్రెష్ అనే ఆప్షన్ని ఆఫ్ చేయాలి. సో ఈ అన్చెక్ చేశారనుకోండి అప్పుడు ఆ టేబుల్ అనేది రీఫ్రెష్ అవ్వదు ఇంకా ఫ్యూచర్లో. సో ఎందుకు ఎప్పుడు చేస్తాము ఇదంటే మనకి ఆ టేబుల్కి కన్ఫామ్గా తెలిసింది అంటే ఫ్యూచర్లో ఇంక ఎలాంటి అప్డేట్స్ ఉండవు అని అనుకున్నప్పుడు సో మనం ఈ రీఫ్రెష్ అనేది దానికి ఆఫ్ చేస్తాం అనమాట. ఎందుకంటే రీఫ్రెష్ చేసిన ప్రతిసారి కూడా ఇక్కడ ఆ డేటా అనేది డిలీట్ అయిపోయేసి మళ్ళీ సోర్స్ నుంచి డేటా అనేది కాపీ చేసుకుంటూ ఉంటుంది. సో చేంజెస్ ఉన్నా చేంజెస్ లేకపోయినా సరే ఇక్కడ డేటా డిలీట్ చేసి సోర్స్లో ఆ స్కీమా ప్రకారం ఏదైతే డేటా ఉందో దాన్ని కాపీ చేసుకుంటూ ఉంటుంది. సో అందుకని మనం ఏం చేస్తామంటే సేమ్ అంటే ఇంకా డేటా అనేది చేంజ్ అవ్వదు అని చెప్పేసి మనకు అనిపిస్తే అంటే మనకు తెలిస్తే ఆ టేబుల్కి రీఫ్రెష్ అనేది ఆఫ్ చేస్తాం అనమాట. సో దానివల్ల మనకి రిసోర్సెస్ని సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం అండ్ పర్ఫార్మెన్స్ని కూడా ఇంప్రూవ్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. సో రిఫ్రెష్ చేసిన ప్రతిసారి ఈ టేబుల్ అనేది ఇంకా రిఫ్రెష్ అవ్వదు, సేమ్ డేటా అనేది పర్మనెంట్గా ఉంటుంది దాంట్లో. సో మళ్ళీ కావాలి అని అనుకుంటే ఆ ఫైల్ మళ్ళీ సో పవర్ క్వెరీకి వచ్చి దాన్ని ఆన్ చేసుకొని మళ్ళీ మీరు అప్లోడ్ చేయొచ్చు అనమాట, అంటే రీప్లేస్ చేయొచ్చు సర్వీస్లో ఫైల్ని. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి అడ్వాన్స్డ్ ఎడిటర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది, అడ్వాన్స్డ్ ఎడిటర్. సో ఇదేంటంటే మనం రాసే మీరు ఇప్పుడు మన యూఐ ఉంది కదా అంటే యూజర్ ఇంటర్ఫేస్. సో ఇవన్నీ కూడా మనకి పవర్ క్వెరీలో యూజర్ ఇంటర్ఫేస్లో ఆప్షన్స్ అనమాట. సో ఈ యూజర్ ఇంటర్ఫేస్ అనేది యూజ్ చేసుకునేసి మనం డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్స్ని అప్లై చేయగలుగుతున్నాం. సో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఎంప్లాయీ అనే టేబుల్కి ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ సోర్స్ స్టెప్ ఉందన్నమాట. అంటే ఏదైతే సోర్స్ ఉందో దానికి కనెక్ట్ అవుతున్నాం, కనెక్షన్ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి. సెకండ్ స్టెప్లో ఏం చేస్తున్నాం, ఆ సోర్స్లో ఏ టేబుల్ అనేది నావిగేషన్ ఉంది కదా, ఏ టేబుల్ అనేది సెలెక్ట్ చేస్తున్నాం అనమాట. సో అక్కడ నావిగేట్ అవుతున్నాం. ఫస్ట్ స్టెప్లో సోర్స్కి కనెక్ట్ అవుతున్నాం. సెకండ్ స్టెప్లో దేనికి అనేసి ఐ మీన్ అందులో ఏ టేబుల్ అని చెప్పేసి ఏ డేటాబేస్లో ఏ టేబుల్ అని నావిగేట్ అవుతున్నాం అనమాట. తర్వాత ఆన్ టాప్ ఆఫ్ దట్ మనకి ఏదైనా చేంజెస్ అవసరమైతే మనం ట్రాన్స్ఫర్మేషన్స్ అనేటివి చేస్తాం అనమాట. సో ఎలా చేస్తాం ట్రాన్స్ఫర్మేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ డేటాని సార్ట్ చేయాలనుకుంటున్నా బేస్డ్ ఆన్ ఎంప్లాయీ ఐడి. సో ఎంప్లాయీ ఐడి సెలెక్ట్ చేసి ఏ టు జెడ్ సార్ట్ చేస్తాను. సో సార్టెడ్ రోస్. ఇంకొక అప్లైడ్ స్టెప్లో క్రియేట్ అయింది కదా, అంటే చేసే ప్రతి చేంజ్ ఇక్కడ మనకి రికార్డ్ అవుతుంది కదా. సో ఇంకా ఏదైనా చేంజెస్ చేద్దాం.
ఓకే. ఏదైనా కూడా రిమూవ్ రోస్ ఏదో చూద్దాం. రిమూవ్ కాలమ్స్. సో ఎంప్లాయీ ఐడిని లేదంటే ఎంప్లాయీ నేమ్ని రిమూవ్ చేస్తాను ప్రస్తుతానికి. చూద్దాం. సో ఇక్కడ ఎన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ చేసాం ఇప్పుడు మనకి నావిగేషన్ సెలెక్ట్ చేసింది అంటే టేబుల్ని సెలెక్ట్ చేసిన తర్వాత డేటాని సార్ట్ చేశాను బేస్డ్ ఆన్ ఎంప్లాయీ ఐడి. ఆ తర్వాత నేను ఎంప్లాయీ నేమ్ అనే కాలమ్ని రిమూవ్ చేశాను అనమాట. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేటివి చేస్తున్నాను కదా. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ నేను ఎలా చేస్తున్నాను, ఇక్కడ మనకు చూస్తే యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఒకటి ఉంది. సో ఇదంతా కూడా యూజర్ ఇంటర్ఫేస్. ఈ యూజర్ ఇంటర్ఫేస్లో ఉన్న ఆప్షన్స్ని బేస్ చేసుకొని నేను అంటే డైరెక్ట్ ఆప్షన్స్ ఉన్నాయి నాకు రోస్ రిమూవ్ చేయాలన్నా, కాలమ్స్ రిమూవ్ చేయాలన్నా, లేకపోతే సార్ట్ చేయాలన్నా అక్కడ ఇవన్నీ డైరెక్ట్ ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. వీటిని యూస్ చేసుకొని నేను ట్రాన్స్ఫర్మేషన్ అనేది చేస్తున్నాను. సో మనం చేసే ప్రతి ట్రాన్స్ఫర్మేషన్ మనకి ఇక్కడ అప్లైడ్ స్టెప్స్లో రికార్డ్ అవుతుంది అనమాట. ఇన్ ద సేమ్ వే మనకి ఏమవుతుందంటే అడ్వాన్స్డ్ ఎడిటర్లో కూడా ఆ టేబుల్కి సంబంధించిన ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ రికార్డ్ అవుతాయి. కానీ ఎలా రికార్డ్ అవుతాయంటే ఎం లాంగ్వేజ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఎం లాంగ్వేజ్. సో ఆ ఎం లాంగ్వేజ్లో మనకి ఇక్కడ రికార్డ్ అవుతాయి. సో ఫస్ట్ సోర్స్, తర్వాత నావిగేషన్, తర్వాత సార్ట్ చేయడం, తర్వాత కాలమ్స్ని రిమూవ్ చేయడం. సేమ్ వేలో ఇక్కడ రికార్డ్ అయి ఉంటాయి మనకి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే సోర్స్కి కనెక్ట్ అవుతుంది. ఓకేనా. సోర్స్ కంటే ఈ పర్టికులర్ డేటాబేస్కి ఎస్క్యూఎల్ డేటాబేస్ కదా. సో ఎస్క్యూఎల్ డేటాబేస్ అని చెప్పేసి స్పెసిఫై చేసి దాని యొక్క డేటాబేస్కి కనెక్ట్ అవుతుంది అనమాట మనం ఇచ్చిన కనెక్షన్ క్రెడెన్షియల్స్ తోటి, ఐ మీన్ డీటెయిల్స్ తోటి. తర్వాత సెకండ్ స్టెప్లో నావిగేషన్ అనేది జరుగుతుంది. అంటే అందులో ఏ డేటాబేస్ అని చెప్పేసి మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాం. ఆ డేటాబేస్లో మళ్ళీ ఇక్కడ చూడండి దీనికి 3 స్టెప్స్ క్రియేట్ అయ్యాయి ఇక్కడ. అంటే సోర్స్ తీసుకుంది, తర్వాత అందులో ఏ డేటాబేస్ తీసుకునింది, తర్వాత అందులో మళ్ళీ ఏ టేబుల్ అనేది సెలెక్ట్ చేసుకుంది అనమాట. ఓకేనా. సో ఈ 3 స్టెప్స్ అంటే మనకు అక్కడ 2 స్టెప్స్ లాగా క్రియేట్ అయింది. బట్ ఇక్కడ వచ్చేసి మనకి 3 స్టెప్స్ ఉన్నాయి. అంటే ఏ సర్వర్, ఏ డేటాబేస్ అండ్ ఏ టేబుల్ అందులో అని చెప్పేసి మనకి ఇక్కడ క్రియేట్ అయింది అనమాట. దాని తర్వాత మనం అప్లై చేసిన ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి కదా. సో సార్టెడ్ రోస్. సో ఇది ట్రాన్స్ఫర్మేషన్స్ ఇక్కడ నుంచి వస్తాయి. సో ఇవి డిఫాల్ట్గా మీరు డేటా తీసుకునేటప్పుడు క్రియేట్ అయిపోతాయి. దాని తర్వాత మనం అప్లై చేసిన ట్రాన్స్ఫర్మేషన్స్ అనేటివి క్రియేట్ అవుతాయి అనమాట. ఓకేనా. సో ఇవంతా కూడా మనకి ఇప్పుడు సోర్స్లో క్రియేట్ అయింది. సార్టెడ్ రోస్ అనేది కదా, సార్టెడ్ రోస్ ఈక్వల్ టు అని చెప్పేసి టేబుల్ డాట్ సార్ట్ అనే ఫంక్షన్ యూస్ చేసుకునేసి ఇది సార్ట్ చేస్తుంది అనమాట. అండ్ రిమూవ్డ్ కాలమ్స్. సో టేబుల్ డాట్ రిమూవ్ కాలమ్స్ అని చెప్పేసి ఈ అవుట్పుట్ని ఇన్పుట్గా తీసుకునేసి దాని నుంచి మనకి ఈ ఎంప్లాయీ నేమ్ అనే కాలమ్ని రిమూవ్ చేస్తుంది అనమాట. సో దీని గురించి మీరు ఎక్కువ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు దీన్ని అర్థం చేసుకుంటే చాలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అర్థం చేసుకుంటే చాలు. ఎందుకంటే మనం ఎం లాంగ్వేజ్లో ఎలాంటి క్వైరీస్ రాయమన్నమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎం లాంగ్వేజ్లో మీరు ఫెమిలియర్ అయితే, అంటే మీకు అది తెలుసు అని అనుకుంటే మీరు అక్కడ అప్లైడ్ స్టెప్స్ ఉంది కదా, మీరు ఏంటంటే డైరెక్ట్గా యూజర్ ఇంటర్ఫేస్కి బదులు ఎం లాంగ్వేజ్ అనేది యూస్ చేసుకునేసి మీరు ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి చేయొచ్చు. అంటే ఇక్కడే మీరు కోడ్ రాసుకునేసి ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేటివి మీరు చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఫస్ట్కి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే ఆ సోర్స్ కనెక్ట్ అవుతుంది అనమాట. జస్ట్ ఇక్కడ ఎం లాంగ్వేజ్లో మీరు మామూలుగా యూజర్ ఇంటర్ఫేస్ యూస్ చేసుకొని చేసినా సరే, లేకపోతే ఎం లాంగ్వేజ్లో చేసినా సరే మనకి ఏంటంటే సేమ్ అప్లై స్టెప్లో ఎలా అయితే వర్క్ అవుతుంది ఇక్కడ ఏంటంటే సోర్స్కి కనెక్ట్ అవుతుంది. తర్వాత ఏ టేబుల్లో అది సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట సెకండ్ స్టెప్లో. స్కీమా ఈక్వల్ టు అని చెప్పేసి ఐటమ్ ఉంది కదా, ఐటమ్లో మనకి ఏ టేబుల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటుంది. తర్వాత మనకి ఆ అవుట్పుట్ అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే డిబిఓ ఎంప్లాయీ అని చెప్పింది కదా, దీనిలో స్టోర్ అవుతుంది. అంటే ఈ స్టెప్ తర్వాత అంటే నావిగేషన్ స్టెప్ తర్వాత వచ్చే అవుట్పుట్ అనేది మనకి దీనిలో స్టోర్ అవుతుంది అనమాట, ఈ పారామీటర్లో. సో పారామీటర్ లాగా అనుకోవచ్చు మీరు, బట్ ఇక్కడ ఇది డిఫరెంట్. తర్వాత ఉంది కదా ఈ డిబిఓ ఎంప్లాయీ అనేది దీని యొక్క అవుట్పుట్, అంటే ఎంప్లాయీ టేబుల్ అనే అవుట్పుట్ అనేది దీంట్లో స్టోర్ అయింది ఇప్పుడు. తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నా, డేటాని సార్ట్ చేస్తున్నాను అనమాట. సార్టెడ్ రోస్ అని ఉంది కదా. సో సార్టెడ్ రోస్ అనేది మనకి ఇప్పుడు హెడ్లైన్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. సో సార్టెడ్ రోస్ ఈక్వల్ టు టేబుల్ డాట్ సార్ట్ ఆఫ్. సో ఇప్పుడు దేని మీద మనం సార్ట్ చేయాలి అంటే ప్రీవియస్ స్టెప్లో వచ్చిన అవుట్పుట్ మీద కదా సార్ట్ చేయాలి. సో ప్రీవియస్ స్టెప్లో వచ్చిన అవుట్పుట్ ఎందులో స్టోర్ అయింది మనకి, ఎంప్లాయీ డేటా ఎందులో స్టోర్ అయింది, ప్రీవియస్ స్టెప్ యొక్క అవుట్పుట్ ఎందులో స్టోర్ అయింది మనకి ఈ అవుట్పుట్. సో డిబిఓ ఎంప్లాయీ అనే దాంట్లో ప్రీవియస్ స్టెప్ యొక్క అవుట్పుట్ ఉందన్నమాట. సో అప్పుడు నేను ఏం చేయాలి, సోర్స్ అనేది తీసుకున్నాను అనుకోండి ఇక్కడ నుంచి వస్తుంది, బట్ అలా కాదు, నాకు ప్రీవియస్ స్టెప్ యొక్క అవుట్పుట్ అనేది ఇక్కడ తీసుకోవాలి. అందుకని నేను ఇక్కడ ఏం చేస్తానంటే డిబిఓ ఎంప్లాయీ అని చెప్పి తీసుకుంటాను అనమాట. ఇది ప్రీవియస్ స్టెప్. సో దాని యొక్క అవుట్పుట్ని ఇక్కడ తీసుకునేసి దాని మీద నేను ఏం చేస్తున్నా, ఎంప్లాయీ ఐడిని బేస్ చేసుకొని ఆర్డర్ డాట్ అసెండింగ్ అని చెప్పేసి అంటే సార్ట్ చేస్తున్నాను, అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ అవుట్పుట్ అంతా ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది మనకి, ఈ అవుట్పుట్ దేనిలో స్టోర్ అయింది,
సార్టెడ్ రోస్. సార్టెడ్ రోస్కి స్టోర్ అయింది అనమాట. సో ఈ సార్టెడ్ రోస్ ఈక్వల్ టు అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి నేను కాలం రిమూవ్ చేశాను కదా. సో రిమూవ్డ్ కాలమ్స్ ఈక్వల్ టు టేబుల్ డాట్ రిమూవ్ కాలమ్స్ ఆఫ్ సార్టెడ్ రోస్ ఆఫ్ ఎంప్లాయీ నేమ్. ఇప్పుడు సార్టెడ్ రోస్ అనేది ఇక్కడ తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను ప్రీవియస్ స్టెప్ యొక్క అవుట్పుట్ అనేది ఇక్కడ తీసుకోవాలంటే ఈ అవుట్పుట్ వచ్చిన తర్వాత ఆ అవుట్పుట్ మీద నేను ఈ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ సార్టెడ్ రోస్ అనేది తీసుకుంటాను అనమాట. సో ఇలా మనకి ఏంటంటే ప్రతి స్టెప్కి కూడా లింక్ అనేది ఉంటుంది, అంటే ప్రీవియస్ స్టెప్ యొక్క అవుట్పుట్ అనేది నెక్స్ట్ స్టెప్కి మనకి ఇక్కడ ఇన్పుట్ లాగా వెళ్తుంది. సో ఇలా మనం చేసే ట్రాన్స్ఫర్మేషన్స్ అంతా కూడా మనకు యూఐ యూస్ చేసుకుని చేసే ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ కూడా ఇక్కడ రికార్డ్ అవుతాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇక్కడ ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిమూవ్ కాలమ్స్ అనేది నేను మళ్ళీ రాయకుండా రిమూవ్ చేస్తున్నా. ఇక్కడ రిమూవ్ చేస్తాను చూడండి, అక్కడ అప్డేట్ అవుతుందా లేదా చూద్దాం. ఇక్కడ రిమూవ్ కాలమ్స్ అనేది వెళ్ళిపోయింది చూడండి, ఓన్లీ అప్ టు సార్టెడ్ రోస్ వరకు ఉంది. సో మీరు ట్రాన్స్ఫర్మేషన్స్ అనేటివి ఇలా యూజర్ ఇంటర్ఫేస్ యూస్ చేసుకుని అయినా చేయొచ్చు, లేదంటే మనకు అడ్వాన్స్ ఎడిటర్ ఉంది కదా, లాంగ్వేజ్ యూస్ చేసుకుని అయినా సరే మీరు ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మళ్ళీ నేను ఆ స్టెప్ని మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తాను, అంటే ఇప్పుడు మాన్యువల్గా కోడ్లో యాడ్ చేస్తాను, ఎడిట్ చేస్తాను చూడండి. సో రిమూవ్ కాలమ్స్ అని చెప్పేసి ఒక ట్రై చేద్దాం. సో మన దగ్గర ఇది ఉంది కదా, ఈ కోడ్ యాడ్ చేస్తాను. సో జస్ట్ ఏం లేదు, ఆ ఫంక్షన్ ఉంటుంది టేబుల్ డాట్ రిమూవ్ కాలమ్స్ అని చెప్పేసి, తర్వాత ఇన్పుట్ టేబుల్ పాస్ చేయాలి, అంటే ప్రీవియస్ స్టెప్ యొక్క అవుట్పుట్ ఉంది కదా ఇందులో స్టోర్ అయి ఉంటుంది. సో ఈ స్టెప్ని ఇక్కడ పాస్ చేయాలి, తర్వాత ఏ కాలం రిమూవ్ చేయాలనేది ఇక్కడ స్పెసిఫై చేయాలన్నమాట. అందులో మన ఎంప్లాయీ నేమ్ రిమూవ్ చేయాలి కాబట్టి ఇది స్పెసిఫై చేయాలి. తర్వాత ఇన్ అని ఉంది కదా, ఇన్ తర్వాత ఫైనల్ అంటే లాస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క అవుట్పుట్ అనే కదా మనకు అవుట్పుట్గా కావాలి. సో దాన్ని ఇక్కడ మీరు స్పెసిఫై చేయాలి. సో ఇక్కడ ఇది సార్టెడ్ రోస్ తీసుకుంటే ఈ అవుట్పుట్ అనేది ఇక్కడికి వస్తుంది, బట్ మనకు కావాల్సింది ఫైనల్ స్టెప్ తర్వాత వచ్చే అవుట్పుట్ కాబట్టి దీన్ని ఇక్కడ మీరు స్పెసిఫై చేయాలి. లాస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఎందులో స్టోర్ అయిందో ఆ అవుట్పుట్ అనేది మనకు కావాలి కాబట్టి సో అది ఇక్కడ స్పెసిఫై చేయాలి మీరు. రిమూవ్ కాలమ్స్ అని చెప్పేసి ఒక స్టెప్ అనేది యాడ్ అయింది. సో ఇలా మీరు ఏదైనా అడ్వాన్స్ ఎడిటర్లో అయినా సరే ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవచ్చు, లేదంటే యూజర్ ఇంటర్ఫేస్ యూస్ చేసుకుని అయితే ట్రాన్స్ఫర్మేషన్స్ చేసుకోవచ్చు అనమాట. సో 99% మనం యూజర్ ఇంటర్ఫేస్ యూస్ చేసుకుని అయితే ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి చేస్తాం. సో ఇంకేదైనా కొంచెం కాంప్లెక్స్ ఉండి అంటే యూజర్ ఇంటర్ఫేస్తో అవ్వట్లేదు, కొన్ని కాంబినేషన్ ఆఫ్ ఫంక్షన్స్ యూస్ చేసి నేను ఇది చేయాలని అనుకుంటున్నాను అంటే అప్పుడు మీరు అడ్వాన్స్ ఎడిటర్కి వెళ్ళేసి చేసుకోవచ్చు అనమాట. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కాంప్లికేట్ ఉంటాయి, అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనకి అంత కాంప్లికేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏమి ఉండవు. సో యూజర్ ఇంటర్ఫేస్ అనేది మనకి సరిపోతుంది. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని యూస్ చేసుకునేసి మనం ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి చేయొచ్చు. ఓకేనా. బట్ ఇంటర్వ్యూలో మీకు అడిగేటప్పుడు అడుగుతారు, సో వాట్ ఈస్ అడ్వాన్స్డ్ ఎడిటర్. సో అడ్వాన్స్డ్ ఎడిటర్ ఏం లేవు, మనం చేసే ట్రాన్స్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి టేబుల్కి ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ కూడా మనకి అడ్వాన్స్డ్ ఎడిటర్లో రికార్డ్ అవుతూ ఉంటాయి అనమాట. సో మీరు ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే యూజర్ ఇంటర్ఫేస్ యూస్ చేసుకుని అయినా చేయొచ్చు, లేదంటే అడ్వాన్స్ ఎడిటర్ యూస్ చేసుకుని అయినా సరే మీరు ట్రాన్స్ఫర్మేషన్స్ అనేటివి చేసుకోవచ్చు అనమాట. అందులో యూస్ చేసే లాంగ్వేజ్ ఏంటి, లాంగ్వేజ్. సో అందులో యూస్ చేసే లాంగ్వేజ్ వచ్చేసి లాంగ్వేజ్, గుర్తుపెట్టుకోండి. సో ఇది మీకు కంపల్సరీ అడుగుతారు, వాట్ ఈస్ ద లాంగ్వేజ్ బిహైండ్ పవర్ క్వైరీ. సో పవర్ క్వైరీ బిహైండ్ ఉండే లాంగ్వేజ్ వచ్చేసి మనకి లాంగ్వేజ్. సో ఈ లాంగ్వేజ్ అనేది మళ్ళీ మనకి ఏమవుతుంది అంటే ఎస్క్యూఎల్ క్వైరీస్ లాగా కన్వర్ట్ అవుతుంది బ్యాక్ ఎండ్లో. ఓకేనా. సో ఎస్క్యూఎల్ క్వైరీ లాగా కన్వర్ట్ అవుతుంది. సో కన్వర్ట్ అయ్యి అది సోర్స్ని హిట్ చేస్తుంది. ఓకేనా. ఆ కాన్సెప్ట్ వేరే, దాని తర్వాత నేను చెప్తాను ఏంటి ఆ కాన్సెప్ట్ని ఏమంటారు అనేది. బట్ ఫైనల్గా అయితే మనకి పవర్ క్వెరీలో యూస్ చేసే లాంగ్వేజ్ ఏంటి అంటే లాంగ్వేజ్. ఓకే. సో లాంగ్వేజ్. సో ఆ టేబుల్ ఆ లాంగ్వేజ్ని ఎక్కడ చూడొచ్చు అంటే ప్రతి టేబుల్కి కూడా ఇండివిజువల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి కాబట్టి సో ఆ టేబుల్కి అప్లై చేసిన ట్రాన్స్ఫర్మేషన్స్ ఆ లాంగ్వేజ్ చూడాలి అంటే ఆ టేబుల్ని క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ మీరు అడ్వాన్స్ ఎడిటర్కి వెళ్ళారు అంటే దాని యొక్క ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి మీరు ఎక్కడ చూడొచ్చు లాంగ్వేజ్లో. సి మీరు ఎన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే చేస్తారో అన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ మీకు దాని మీద ఉంటాయి. ఇక్కడ చేస్తున్నాం కదా. సో ఫస్ట్ వచ్చేసి సోర్స్కి కనెక్ట్ అవుతుంది, తర్వాత నావిగేషన్లో వచ్చేసి మనకి ఆ టేబుల్ని సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. సో సోర్స్ వచ్చేసి ఎక్సెల్ ఫైల్, తర్వాత ఆ టేబుల్ని లోడ్ చేసుకుంటుంది అనమాట. సో ఫైనాన్షియల్స్ అనే టేబుల్ని లోడ్ చేసుకునేసి ఇందులో పెట్టుకుంటుంది దాంట్లో నావిగేషన్ అనే స్టెప్లో. థర్డ్ స్టెప్లో ఏం చేస్తున్నాం,
ఆటోమేటిక్గా అది డేటా టైప్స్ని డిటెక్ట్ చేస్తుంది అనమాట. అంటే అందులో ఉన్న కాలమ్స్ ఉన్నాయి కదా, సో కంట్రీ, ప్రోడక్ట్, డిస్కౌంట్ బ్యాండ్. సో ఆ డేటాని అనలైజ్ చేసి అది ఏం చేస్తుందంటే డేటా టైప్ని డిటెక్ట్ చేస్తుంది అనమాట థర్డ్ స్టెప్లో. ఫోర్త్ స్టెప్లో ఏం చేస్తున్నాం, రీప్లేస్ చేస్తున్నాం. అంటే ఈ చేంజ్ టైప్ తర్వాత వచ్చిన అవుట్పుట్ ఉంది కదా, ఆ అవుట్పుట్ తీసుకునేసి దాంట్లో గవర్నమెంట్ అనే దాన్ని మనం టెస్ట్ దాకా, అంటే సెగ్మెంట్ అనే కాలం ఉంది కదా, సెగ్మెంట్ అనే కాలంలో ఈ గవర్నమెంట్ని టెస్ట్ లాగా రీప్లేస్ చేస్తున్నాం అనమాట. తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఇండెక్స్ కాలం అనేది యాడ్ చేస్తున్నాం. అంటే 1 2 3 4 లాగా ఎవ్రీ రోకి ఒక్కొక్క నంబర్ అనేది యాడ్ చేస్తున్నాం అనమాట. ఫోర్త్ స్టెప్లో రోస్ని ఫిల్టర్ చేస్తున్నాం. ఏది, మనం నిన్న ఫిల్టర్స్ ట్రై చేసాం కదా, సో గ్రేటర్ దాన్ 600 అండ్ లెస్ దాన్ 700 ఉంటుంది కదా, ఈ దేంట్లో ఇండెక్స్లో మనకి 600 నుంచి 700 వరకు మాత్రమే ఉండే రికార్డ్స్ మాకు కావాలి అని చెప్పేసి మనం ఇక్కడ ఫిల్టర్ అవుట్ చేస్తున్నాం అనమాట. సో ఈ స్టెప్ తర్వాత వచ్చిన అవుట్పుట్ అనేది ఇందులో స్టోర్ అయి ఉంటుంది. సో ఈ అవుట్పుట్ని మనం ఇక్కడ లాస్ట్లో ప్రొవైడ్ చేయాలి. సో అప్పుడు మనకి ఆ టేబుల్ యొక్క అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనం ట్రాన్స్ఫర్మేషన్స్ అనేటివి ఎం లాంగ్వేజ్లో రాసుకోవచ్చు. ఏదైనా మోడిఫై చేయాలనుకుంటే మీరు ఇక్కడ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు 600 700 అని ఇచ్చారు కదా దానికి, సో ఇక్కడ కూడా మీరు దాన్ని అప్డేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 500 700 పెడదాం అనుకుంటున్నాను, సో పాసిబుల్ అవుతుంది. సో మీరు ఇద్దరు ఇక్కడైనా యూస్ చేసుకోవచ్చు, ఈ గేర్ సింబల్ యూస్ చేసుకొని అక్కడైనా చేంజ్ చేయొచ్చు, లేదంటే పవర్ క్వెరీలో అయినా సరే అలాంటి హార్డ్ కోడెడ్ వాల్యూస్ లేదంటే పారామీటర్స్ మీరు అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఉంది కదా, ఈ పాత్ అనేది ఉంది కదా, ఈ పాత్కి బదులు మీరు పారామీటర్ ఇవ్వాలనుకుంటే ఈ పాత్ని పారామీటర్లో స్టోర్ చేసుకునేసి ఇక్కడ ఈ పారామీటర్ వాల్యూ అనేది ఇవ్వచ్చు అనమాట. సేమ్ ఇక్కడ ఐటమ్ కూడా ఫైనాన్షియల్స్ అని సెలెక్ట్ చేసే బదులు అందులో టేబుల్ నేమ్ అనేది మీరు డైనమిక్గా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఆ పారామీటర్ వాల్యూ అనేది ఇక్కడ ఇస్తే సరిపోతుంది అనమాట. ఫైనాన్షియల్స్కి బదులు పారామీటర్లో మీరు ఏదైతే టేబుల్ నేమ్ అప్డేట్ చేస్తారో అది ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ ఇంకా ఈజీ అనమాట మీరు పారామీటర్స్ అనేది యూస్ చేయడం. ట్రాన్స్ఫర్మేషన్స్ చేసిన తర్వాత ఆన్ టాప్ ఆఫ్ దట్ మీరు ఏదైనా పారామీటర్స్ యూస్ చేయాలనుకుంటే ఇక్కడ కూడా యూస్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవాలనుకుంటే. సో అది అడ్వాన్స్డ్ ఎడిటర్. తర్వాత వచ్చేసి మనకి మేనేజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు అడ్వాన్స్ ఎడిటర్ మీద. సో ఓన్లీ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే చేసిన ప్రతి ట్రాన్స్ఫర్మేషన్ కూడా మనకి ఎం లాంగ్వేజ్లో రికార్డ్ అవుతుంది ప్రతి టేబుల్కి అని గుర్తుపెట్టుకోండి. తర్వాత అందులో యూస్ చేసే లాంగ్వేజ్ ఏంటి, అందులో యూస్ చేసే లాంగ్వేజ్ వచ్చేసి ఎం లాంగ్వేజ్ అనమాట. ఆ తర్వాత మీరు దాని ఎం లాంగ్వేజ్ గురించి మీకు ఐడియా ఉంది అంటే, సో నీకు ట్రాన్స్ఫర్మేషన్స్ అనేటివి అంటే ఆ ప్రాసెస్ అనేది నాకు అర్థమవుతుంది, సో ఏదైనా మైనర్ చేంజెస్ కావాలనుకుంటే నేను చేసుకుంటాను అని చెప్పేసి మనం చెప్తాం అనమాట. సో కంప్లీట్గా కోడ్ ఎం లాంగ్వేజ్లో రాస్తారంటే లేదు, ఏదైనా మైనర్ చేంజెస్ ఉంటే మనం అడ్వాన్స్ ఎడిటర్కి వెళ్ళేసి మేము చేంజ్ చేస్తాము అని చెప్పేసి చెప్తాం అనమాట. సో ఇప్పుడు ఈ కోడ్ని మీరు చూస్తే మీకు అర్థం కావట్లేదు చెప్పండి, దీనిలో ఎక్కడైనా నేను రేంజ్ అప్డేట్ చేయమని చెప్పాను, లేదంటే ఇంకొక స్టెప్ యాడ్ చేయమని చెప్పాను, సో ఇది మీరు యాడ్ చేయలేరా చెప్పండి. జస్ట్ మీకు సింటాక్స్ తెలిస్తే సింటాక్స్ అనేది గూగుల్ నుంచి తీసుకోవచ్చు మీరు. సో ఏదైనా ఒక ఆపరేషన్ చేయాలంటే ఇప్పుడు ఇండెక్స్ యాడ్ చేయడమో లేకపోతే రీప్లేస్ చేయడమో లేకపోతే ఫిల్టర్ చేయడమో మీరు చేయాలి ఒక కాలం మీద. సో దానికంటూ మీకు ఒక సింటాక్స్ ఇచ్చాను అని అనుకోండి, సో నెక్స్ట్ స్టెప్లో మీరు యాడ్ చేయమంటే దాన్ని బేస్ చేసుకొని మీరు యాడ్ చేయలేరా. ఏదైనా డిఫికల్ట్ అనిపిస్తుంది ఇక్కడ యాడ్ చేయడానికి. సో జస్ట్ ఏంటంటే మనకు ఆ స్టెప్స్ని ఒకదాని తర్వాత ఒకటి ఏం జరుగుతుందో అర్థం చేసుకుంటే ఈజీ అవుతుంది అనమాట. సో అలా మైనర్ చేంజెస్ అయితే నేను చేయగలను అనేసి చెప్పండి అంతే. దాని మీద ఎక్కువ ఫెమిలియర్ అని చెప్పకుండా నార్మల్గా అయితే ఆ స్టెప్స్ అనేవి అర్థం చేసుకునేసి అందులో ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే చేయగలము అని చెప్పి చెప్తాం అనమాట. ఓకేనా. ఎందుకంటే మనం ఎక్కువ ఫోకస్ అనేది డాక్స్ మీద పెడతాం, అడ్వాన్స్ ఎడిటర్ అంటే ఎం లాంగ్వేజ్ కంటే డాక్స్ మీద పెడతాం, అది అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది వాళ్ళకి కన్విన్స్ అవుతారు. నెక్స్ట్ వచ్చి మనకి మేనేజ్. సో మేనేజ్లో మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి, డిలీట్, డూప్లికేట్ అండ్ రెఫరెన్స్. డిలీట్, డూప్లికేట్ అండ్ రెఫరెన్స్. సో ఫస్ట్ వచ్చి ఫైనాన్షియల్స్ 4 అని ఉంది కదా, దీని మీద అప్లై చేస్తాను, డిలీట్ అని చెప్పి చేస్తున్నాను. సో ఇక్కడ ఏమడుతుంది, ఆర్ యూ షూర్ వాంట్ టు డిలీట్ ఫైనాన్షియల్ 4 అని చెప్పేసి. ఎస్. సో ఇక్కడ ఏం జరిగింది, ఫైనాన్షియల్స్ 4 అనే టేబుల్ కంప్లీట్గా డిలీట్ అయిపోయింది. ఫైనాన్షియల్స్ 4 అనే టేబుల్ కంప్లీట్గా డిలీట్ అయిపోయింది అనమాట ఇక్కడ. సో ఇంకా అంతే, దానివల్ల ఆ టేబుల్ని మళ్ళీ ఇంకా రోల్ బ్యాక్ చేయలేము, మళ్ళీ కొత్తగా టేబుల్ అనేది తీసుకోవడమే. సో అది మనకి డిలీట్ ఆప్షన్ మేనేజ్లో. తర్వాత సో ఎంప్లాయీ టేబుల్ ఉంది కదా, సో ఎంప్లాయీని కన్సిడర్ చేద్దాం. ఎంప్లాయీని బేస్ చేసుకొని నేను ఏం చేస్తానంటే మిగతా 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి డూప్లికేట్. చూడండి ఇక్కడ ఏముందో డిస్క్రిప్షన్, దానికి ప్రతి ఆప్షన్కి కూడా మీరు హోవర్ చేస్తే దానిలోంచి ఒక టూల్ టిప్ అనేది కనిపిస్తుంది అనమాట. అంటే అది ఏ ఆపరేషన్ చేస్తుంది అని చెప్పేసి అది మనకి స్పెసిఫై చేస్తుంది. సో ఆ టూల్ టిప్ అనేది యూస్ చేస్తే. సో ఫస్ట్ వచ్చేసి
create a new query that is identical to this query. అంటే ఫస్ట్ క్వెరీ కంటే మనం ఇప్పుడు ఏదైతే టేబుల్ ఉందో ఆ టేబుల్కి ఒక డూప్లికేట్ అనేది క్రియేట్ చేయమని చెప్తున్నాను అనమాట. సో తర్వాత సేమ్ ఇలాగే ఇంకొకటి ఉంది, క్రియేట్ ఏ న్యూ క్వెరీ దట్ రెఫరెన్సెస్ దిస్ క్వెరీ. చూడండి, క్రియేట్ ఏ న్యూ క్వెరీ దట్ ఈస్ ఐడెంటికల్ టు దిస్ క్వెరీ అండ్ క్రియేట్ ఏ న్యూ క్వెరీ దట్ రెఫరెన్సెస్ దిస్ క్వెరీ. ఓకేనా? సో ఒకటి డూప్లికేట్ అవుతుంది, ఇంకొకటి వచ్చేసి రెఫరెన్స్ అవుతుంది. సో ఏంటి వాటి రెండింటికి ఒక డిఫరెన్స్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఎంప్లాయీ టేబుల్ ఉంది కదా, అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఏమేమి చేసాము. ట్రాన్స్ఫర్మేషన్స్, సోర్స్ తీసుకున్నాం, నావిగేషన్, తర్వాత సార్టెడ్ రోస్ అండ్ రిమూవ్డ్ కాలమ్స్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం అనమాట. అంటే సోర్స్ డేటా అయితే ఇది మనకి ఫైనల్గా ఫస్ట్ వచ్చిన డేటా అయితే ఇది. దాని మీద మనం డేటాని సార్ట్ చేసాం, ఎంప్లాయీ ఐడిని బేస్ చేసుకొని సార్ట్ అయింది చూడండి. తర్వాత కాలమ్స్ని రిమూవ్ చేసాం, ఎంప్లాయీ నేమ్ అనే కాలమ్ని రిమూవ్ చేసాం. సో ఇప్పుడు నేను దీన్ని డూప్లికేట్ చేస్తాను. ఓకేనా? సో ఎంప్లాయీ ఉంది కదా, దీన్ని డూప్లికేట్ అని చేస్తాను. ఓకే, సో ఇది ఎంప్లాయీ టేబుల్ అండ్ దీని నుంచి క్రియేట్ చేసిన డూప్లికేట్ టేబుల్ ఇది. సో ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 49 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, తర్వాత 2 కాలమ్స్ ఉన్నాయి, తర్వాత ఇవి అప్లైడ్ స్టెప్స్ ఉన్నాయి, తర్వాత ఇది నేమ్ ఉంది. సో ఇక్కడికి వచ్చి అబ్జర్వ్ చేయండి, ఏమైనా డిఫరెన్స్ అనేది మీరు చూడగలుగుతున్నారా? ఏదైనా డిఫరెన్స్ ఉందా మనకి ఒరిజినల్ టేబుల్కి డూప్లికేట్ టేబుల్కి? ఎనీథింగ్? నేమ్ అనేది వదిలేయండి, నేమ్ నేను మాన్యువల్గా చేశాను, రీనేమ్ చేశాను. ఏదైనా డిఫరెన్స్ అబ్జర్వ్ చేయగలుగుతున్నారా? అప్లైడ్ స్టెప్స్లో కానీ, ట్రాన్స్ఫర్మేషన్స్లో కానీ, లేదంటే నెంబర్ ఆఫ్ రోస్లో కానీ? కావాలంటే ఇంకోసారి ఎంప్లాయీ టేబుల్ చూపిస్తాను చూడండి. సో ఇది ఎంప్లాయీ టేబుల్. సో నెంబర్ ఆఫ్ రోస్ చూడండి, ఆర్డర్ కావాలంటే చూడండి, లాస్ట్ రికార్డ్ చూడండి, ఫస్ట్ రికార్డ్ చూడండి. అన్న ఇవి అన్ని అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయి, అవి ఎలా పడితే అలా ఉన్నాయి డూప్లికేట్. ఓకే, చూద్దాం అది కూడా. సో ఇది వచ్చేసి 101 ఉంది కదా, సో ఇక్కడ వచ్చేసి నాకు ఈ వాల్యూ అనేది లాస్ట్లో ఉంది. సో డూప్లికేట్కి వెళ్ళి చెక్ చేద్దాం. సో 101 ఉంది అండ్ లాస్ట్లో చూడండి సేమ్ ఉంది, సో ఆర్డర్ కూడా సేమ్ ఉంది. అప్లైడ్ స్టెప్స్లో అన్నీ సేమ్ ఉన్నాయి కదా, అప్లైడ్ స్టెప్స్ అన్నీ సేమ్ ఉన్నాయి, ఆర్డర్ కూడా సేమ్ ఉంది అండ్ కాలమ్స్ కూడా సేమ్ ఉన్నాయి. అక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏం జరిగింది అంటే మనకి ఎంప్లాయీ టేబుల్ ఏదైతే ఉందో దానికి ఎగ్జాక్ట్ రెప్లికా అనేది మనకి ఈ డూప్లికేట్ టేబుల్లో క్రియేట్ అయింది అనమాట. ఎగ్జాక్ట్ రెప్లికా అంటే దాంట్లో ఏ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే చేసామో అదే ట్రాన్స్ఫర్మేషన్స్ దీనికి కూడా అప్లికబుల్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మనకి ఏ చేంజ్ ఉండదు, డూప్లికేట్ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు దానికి దీనికి ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. సో అక్కడ ఏ ట్రాన్స్ఫర్మేషన్ చేసామో ఆ ట్రాన్స్ఫర్మేషన్స్, ఆ సోర్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్గా కాపీ చేసుకుంటుంది అనమాట. సో అది ఒక సపరేట్ టేబుల్, ఇప్పుడు ఇదొక సపరేట్ టేబుల్ అనమాట. ఎందుకు ఇలా డూప్లికేట్ టేబుల్ మనకి దీనివల్ల యూజ్ ఏంటి అంటే, సో కొన్నిసార్లు కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయనుకోండి, అందులో ఫస్ట్ 5 ట్రాన్స్ఫర్మేషన్స్ రెండింటికి సేమ్, అంటే ఒకే టేబుల్ ఉంటుంది, దాంట్లో 5 ట్రాన్స్ఫర్మేషన్స్, బట్ ఆ ఒకే టేబుల్ని మనం 2 టేబుల్స్ లాగా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మేబీ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండెక్స్ ఉందనుకోండి, సో ఇండెక్స్ లేకపోతే డేట్ని బేస్ చేసుకొని ఉందనుకోండి, సో మీరు ఈ మంత్ ఫస్ట్ నుంచి 15th వరకు ఒక టేబుల్లోకి తీసుకోవాలనుకుంటున్నారు, 15th నుంచి తర్వాత 30 వరకు ఇంకొక టేబుల్లోకి తీసుకోవాలనుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఆ డేటాని సపరేట్ చేసే ముందర కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి, లైక్ రిమూవ్ చేయడం కానీ, లేకపోతే సార్ట్ చేయడం కానీ, లేకపోతే డేటా టైప్స్ని అప్డేట్ చేయడం కానీ, ఇలా మీకు కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ మీరు ఇప్పుడు ఒకే టేబుల్ మీద ట్రాన్స్ఫర్మేషన్స్ చేసి దాన్ని డేటాని సపరేట్గా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు అంటే 1 to 15 ఉండే రికార్డ్స్ అన్ని ఒక దాంట్లోకి, 15 to 30 ఉండేటివి ఇంకో దాంట్లోకి తీసుకోవాలనుకుంటున్నారు అనమాట. ఆ సినారియోలో మీరు ప్రతి ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇప్పుడు టేబుల్ని 2 times తీసుకొని మీరు ఆ 10 ట్రాన్స్ఫర్మేషన్స్ లేకపోతే 5 ట్రాన్స్ఫర్మేషన్స్ మీరు అప్లై చేసి 2 సార్లు చేసే బదులు మీరు ఏం చేయొచ్చు అంటే ఒకటేసారి ఒక టేబుల్ తీసుకుంటాం కదా, ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ తీసుకుంటాం కదా, ఫస్ట్ నా ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని కూడా అప్లై చేసుకుంటాను, తర్వాత లాస్ట్లో ఆ ఫిల్టరింగ్ కాన్సెప్ట్ ఉంది కదా, డేట్ వచ్చేసి >1 లేకపోతే <15 అని చెప్పేసి లాస్ట్లో ఫిల్టర్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఇంకొక టేబుల్ కావాలి, సేమ్ ఇన్పుట్, ఐ మీన్ సేమ్ అవుట్పుట్, బట్ ఏంటంటే డేట్ రేంజ్ అనేది లాస్ట్లో ఒక చేంజ్ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మీరు మళ్ళీ ఆ టేబుల్ని రీక్రియేట్ చేస్తారా, లేకపోతే సింపుల్గా డూప్లికేట్ చేసుకునేసి దాంట్లో రేంజ్ అనేది చేంజ్ చేసుకుంటారంటే
నేనైతే సింపుల్గా డూప్లికేట్ చేసుకొని దాంట్లో ఆ రేంజ్ అనేది అంటే లాస్ట్ స్టెప్లో రేంజ్ ఉంది కదా, ఆ రేంజ్ అనేది చేంజ్ చేసుకుంటాను అనమాట. సో దానివల్ల నాకేమవుతుంది, చాలా టైం అనేది సేవ్ అవుతుంది. సో సేమ్ టేబుల్ని మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని అప్లై చేసే బదులు. సో ఇక్కడ ఏంటంటే ఆ స్టెప్ వరకు, ఆ ఫిల్టరింగ్ కాన్సెప్ట్ వరకు ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి రెండింటికి సేమే. ఆ తర్వాత దాని యొక్క అవుట్పుట్ వేరే కావాలి, దీని యొక్క అవుట్పుట్ వేరే కావాలి, ఆర్ వచ్చిన దాని మీద ఇంకా ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే ఇలా డూప్లికేట్ టేబుల్ అనేది క్రియేట్ చేసుకునేసి ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏమైనా కావాలనుకుంటే మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అప్పటి వరకు కామన్ ఉన్న ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి కదా, అవి 2 టైమ్స్ చేయకుండా నేను డూప్లికేట్ టేబుల్ క్రియేట్ చేసుకునేసి తర్వాత దాని నుంచి కావాల్సిన ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి నేను అప్లై చేసుకుంటాను. సో ఇప్పుడు డూప్లికేట్ టేబుల్ ఏంటంటే కంప్లీట్‌గా ఇండిపెండెంట్ టేబుల్. అంటే క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే అక్కడున్న ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి ఇక్కడికి కాపీ చేసుకుంటుంది. అంటే ఏదైతే మనం స్టెప్స్ ఇక్కడ చేసామో సేమ్ స్టెప్స్ ఇక్కడ కూడా రెప్లికేట్ అవుతాయి. దాని తర్వాత మీరు ఏదైనా చేంజెస్ చేస్తే సో దానికి దీనికి సంబంధం ఉండదనమాట. ఓకేనా? సో జస్ట్ ఒక కాపీ అనమాట దానికి. సేమ్ ఎంప్లాయీ టేబుల్ నుంచి ఇప్పుడు ఇంకొకటి క్రియేట్ చేస్తాను. మేనేజ్ రెఫరెన్స్. సో ఇది వచ్చేసి మనకి ఇప్పుడు రెఫరెన్స్ టేబుల్ అనమాట. సెకండ్ టేబుల్ క్రియేట్ అయింది కదా, ఇది రెఫరెన్స్ టేబుల్. దీనికి ఏదైనా డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయగలుగుతున్నారా? సో ఒకే టేబుల్ నుంచి ఒక డూప్లికేట్ టేబుల్ అండ్ ఒక రెఫరెన్స్ టేబుల్ అనేది క్రియేట్ చేశాను. సో ఇప్పుడు రెఫరెన్స్ టేబుల్లో ఏదైనా డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయగలుగుతున్నారా ఒరిజినల్ టేబుల్కి? సో డూప్లికేట్ టేబుల్కి అయితే మీరు ఎలాంటి డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయలేకపోయారు, అంటే ఇక్కడ ఏం ఉండదు కాబట్టి మనకు తెలియదు. బట్ రెఫరెన్స్ టేబుల్కి వచ్చేసరికి చూడండి, దీంట్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 49. 49 ఉన్నాయి. అంటే సోర్స్లో ఎన్ని ఉన్నాయో ఇక్కడ కూడా అన్నీ ఉన్నాయి. ఆర్డర్ చెక్ చేయండి, సార్టింగ్ ఆర్డర్ 101 అండ్ ఈ వాల్యూ లాస్ట్లో ఉంది. సో 100006. ఇక్కడ ఏమైనా డిఫరెన్స్ ఉందా సార్టింగ్ ఆర్డర్లో? అప్లైడ్ స్టెప్స్ లో సోర్స్ ఒకటి ఉందన్న. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ డిఫరెన్స్ అయితే ఏమి లేదు. సో ఎంప్లాయీ టేబుల్ని అబ్జర్వ్ చేస్తే సేమ్ అక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి, సేమ్ నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి, అండ్ ఆ తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తేనేమో సేమ్ అంత డేటా అంతా కూడా సేమ్ ఉంది. నేను ఓన్లీ డిఫరెన్స్ నేను అబ్జర్వ్ చేయగలిగేది ఏంటంటే ఇక్కడ సోర్స్ అనమాట. ఇక్కడ సోర్స్ అనేది ఇక్కడ మనకి ఈవెన్ గేర్ సింబల్ కూడా కనిపించట్లేదు. దాన్ని సోర్స్ చేంజ్ చేద్దామని అంటే ఓకేనా, అడ్వాన్స్ ఎడిటర్లోకి వెళ్ళి చెక్ చేద్దాం దీని యొక్క సోర్స్ ఏముంది అనేది. సో ఇక్కడ సోర్స్ ఏముంది? సో ఎంప్లాయీ అని ఉందన్నమాట. ఎంప్లాయీ ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయీ టేబుల్. ఇక్కడ ఎంప్లాయీ ఈజ్ నథింగ్ బట్ సోర్స్ ఈక్వల్ టు ఎంప్లాయీ టేబుల్. అంటే ఆ ఎంప్లాయీ టేబుల్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా అనేది ఫస్ట్ తీసుకుంటుంది అనమాట. అదే డేటాని ఇక్కడ రెప్లికేట్ చేస్తుంది. దీనికి అప్డేట్ చేద్దాం, ఐ మీన్ ఇంకొక దానికి చూద్దాం. డూప్లికేట్ టేబుల్కి సోర్స్ ఏముంటుందో. సో దీనికి సోర్స్ ఏముంది డూప్లికేట్ టేబుల్కి? సేమే ఉందండి. ఇక్కడ చూడండి, సర్వర్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, అంటే ఒరిజినల్ సోర్స్ అంటే ఒరిజినల్ టేబుల్. అంటే ఎంప్లాయీ టేబుల్ మనం ఎక్కడి నుంచి క్రియేట్ చేసాం? ఎస్క్యూఎల్ సర్వర్ నుంచి క్రియేట్ చేసాం. సో సేమ్ సోర్స్ అనేది మనకి డూప్లికేట్ టేబుల్ కూడా క్రియేట్ అయింది. అంటే ఇప్పుడు డేటా మనకి ఇది ఎంప్లాయీ టేబుల్ నుంచి తీసుకుంటున్నట్ట లేకపోతే సోర్స్ నుంచి తీసుకుంటున్నట్ట రీఫ్రెష్ చేసినప్పుడు? డూప్లికేట్ టేబుల్ చూడండి, ఇప్పుడు ఇది డేటా అనేది ఎంప్లాయీ టేబుల్ నుంచి తీసుకుంటుందా, సోర్స్ నుంచి తీసుకుంటుందా? దేని రీఫ్రెష్ చేసినప్పుడు సోర్స్ నుంచే తీసుకుంటాం. ఆబ్వియస్లీ సోర్స్ నుంచి తీసుకుంటుంది. సో ఎందుకంటే దానికి దీనికి ఎలాంటి కనెక్షన్ లేదు. ఇక్కడ ఏంటంటే దీని యొక్క సోర్స్ అనేది ఒరిజినల్ సోర్స్. అంటే ఈ డేటా మనం ఒరిజినల్ టేబుల్ క్రియేట్ చేయడానికి ఏదైతే తీసుకున్నామో అదే డేటా సోర్స్ దీనికి కూడా అప్డేట్ అయింది కాబట్టి సో సోర్స్ నుంచే డేటా అనేది దీనికి వస్తుంది అనమాట. తర్వాత రెఫరెన్స్ టేబుల్కి చూడండి, సోర్స్ ఏముంది? సో రెఫరెన్స్ టేబుల్కి సోర్స్ ఏముంది? రెఫరెన్స్ టేబుల్కి సోర్స్ ఏముంది? ఒరిజినల్ సోర్స్ ఉందా, అంటే ఎస్క్యూఎల్ సర్వర్ ఉందా లేకపోతే ఎంప్లాయీ టేబుల్ ఉందా? ఎంప్లాయీ టేబుల్ ఉందండి. ఆబ్వియస్లీ ఎంప్లాయీ టేబుల్ ఉంది. సో సో డూప్లికేట్ టేబుల్ అనేది మనకి డైరెక్ట్గా ఒరిజినల్ సోర్స్ నుంచి డేటా తెచ్చుకుంటుంటే, బట్ రెఫరెన్స్ టేబుల్ మాత్రం మనకి ఎంప్లాయీ టేబుల్ నుంచే డేటా అనేది తెచ్చుకుంటుంది. ఎందుకంటే దాని నుంచే మనం క్రియేట్ చేసాం కాబట్టి. ఇది కూడా క్రియేట్ చేసాం, బట్ ఇక్కడ ఏంటంటే సోర్స్ అనేది ఒరిజినల్ సోర్స్కి ఏదైతే ఎస్క్యూఎల్ సర్వర్ ఉందో ఆ సోర్స్కి అప్డేట్ అయిపోయింది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏదైనా ఒక చేంజెస్ చేస్తాను కొన్ని. ఎంప్లాయీ టేబుల్లో నేను ఈ రిమూవ్డ్ కాలమ్స్ అనేది కదా దీన్ని తీసేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు మనకి 3 కాలమ్స్ వచ్చాయి కదా, జస్ట్ సార్టింగ్ మాత్రమే ఉంది, 3 కాలమ్స్ వచ్చాయి.
ఇప్పుడు డూప్లికేట్ టేబుల్‌లో ఈ చేంజ్ అనేది రెప్లికేట్ అవుతుందా? అవ్వదా? ఈ చేంజ్ అనేది డూప్లికేట్ టేబుల్‌లో రెప్లికేట్ అవుతుందా? అవుతుంది. ఓకే. డూప్లికేట్ లో అవ్వదన్న అవ్వదు. రిఫరెన్స్ లో అవుతుంది. ఎందుకు డూప్లికేట్ టేబుల్‌లో అవ్వదు? ఇది సోర్స్ అనేది ఎస్క్యూఎల్ కదా, ఎగ్జాక్ట్‌లీ. సో, ఇప్పుడు మనకి రెఫరెన్స్ డూప్లికేట్ అయితే టేబుల్ అనేది ఉంటుంది. యాహ్! డూప్లికేట్ టేబుల్ అనేది సోర్స్ అనేది మనకి ఎస్‌క్యూఎల్ సర్వర్ ఉంది. అందుకని మనకి ఇప్పుడు చేసే ఎంప్లాయీ టేబుల్‌లో చేసే చేంజెస్ అనేటివి డూప్లికేట్ టేబుల్‌లో అప్లికబుల్ అనేది అవ్వదనమాట. బట్ రెఫరెన్స్ టేబుల్‌లో చూడండి. చేంజెస్ అప్లికబుల్ అవుతున్నాయా? ఏం చేంజ్ చేశాను నేను ఒరిజినల్ టేబుల్‌కి? ఏం చేంజ్ చేశాను ఒరిజినల్ టేబుల్‌కి నేను? ఒకసారి ఎంప్లాయీ టేబుల్ ఓపెన్ చేయండి. ఓకే. సార్టెడ్ రోస్ చేశారు. సార్టెడ్ రోస్ తర్వాత ఒక స్టెప్ ఉండింది మనకి రిమూవ్ రోస్ అని కాలమ్స్ చెప్పేసి. అది రిమూవ్ కూడా ఒక కైండ్ ఆఫ్ చేసాం చేంజ్. కదా, ఉన్న చేంజ్‌ని తీసేయడం కూడా ఒక డిలీట్ చేంజే కదా! చేసాం. సో, రిమూవ్డ్ Hmm. కాలమ్స్ అంటే ఇంతకుముందు ఎంప్లాయీ నేమ్ అనే కాలమ్‌ని రిమూవ్ చేశాననమాట. సో, ఆ స్టెప్ అనేది ఇక్కడ ఉండింది. సో, ఇప్పుడు నేను చేస్తున్న ఆ స్టెప్ తీసేస్తున్నాను. నాకు ఎంప్లాయీ నేమ్ అనే కాలమ్ కూడా కావాలి. సో, ఇప్పుడు నేను ఒరిజినల్ టేబుల్‌కి చేంజెస్ అనేటివి చేశాననమాట. సో, ఇప్పుడు ఈ చేంజ్ అనేది డూప్లికేట్ టేబుల్‌లో రెప్లికేట్ అవుతుందా అంటే డూప్లికేట్ టేబుల్‌లో రెప్లికేట్ అవ్వదు. ఎందుకంటే దీని యొక్క సోర్స్ అనేది ఎస్‌క్యూఎల్ సర్వర్. దీని యొక్క సోర్స్ అనేది ఎస్‌క్యూఎల్ సర్వర్. ఎంప్లాయీ టేబుల్ కాదు. బట్ రెఫరెన్స్ టేబుల్‌లో చూడండి. చేంజ్ అనేది రెప్లికేట్ అయిందా? ఇక్కడ 2 కాలమ్సే కనిపిస్తున్నాయి. ఎందుకంటే రిమూవ్డ్ రోస్ అనే కాలమ్స్ అనేది నేను అక్కడ తీసేసినా కూడా ఇక్కడ రెప్లికేట్ అవ్వట్ల. రిమూవ్డ్ కాలమ్స్ అలానే ఉందన్నమాట. బట్ నేను ఎంప్లాయీ రెఫరెన్సెస్‌కెళ్తే ఇక్కడ చూడండి నాకు 3 కాలమ్స్ కనిపిస్తున్నాయి. బట్ డూప్లికేట్‌లో ఓన్లీ 2 కాలమ్సే కనిపిస్తున్నాయి. అంటే క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఉన్నాయో ఆ ట్రాన్స్‌ఫర్మేషన్స్ వరకు ఇది కాపీ చేసుకునింది. తర్వాత క్రియేట్ చేసిన తర్వాత ఏదైనా ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఒరిజినల్ టేబుల్‌కి చేంజ్ చేస్తే ఇందులో రెప్లికేట్ అవ్వట్ల. బట్ క్రియేట్ చేసిన తర్వాత కూడా మనకి రెఫరెన్స్ టేబుల్‌లో ఒరిజినల్ టేబుల్‌కి ఏదైనా చేంజెస్ చేస్తే రెప్లికేట్ అవుతున్నాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒరిజినల్ టేబుల్‌కెళ్ళి ఇంకో ట్రాన్స్‌ఫర్మేషన్ చేద్దాం. సాలరీ ఉంది కదా! సో, సాలరీని రీనేమ్ చేస్తాను. సాలరీ 2 అని చెప్పేసి. సో, ఇప్పుడు ఈ చేంజ్ అనేది డూప్లికేట్ టేబుల్‌లో చెక్ చేద్దాం. ఇక్కడ ఏమన్నా రీనేమ్ అయిందా? అవ్వట్లేదు. రెఫరెన్స్ టేబుల్‌లో చూడండి ఇక్కడ రీనేమ్ అయింది. సో, ఈ రెండిట్లో ఇప్పుడు ఏది ఇండిపెండెంట్ టేబుల్, ఏది డిపెండెంట్ టేబుల్ ఆన్ ఒరిజినల్ టేబుల్? మీరే చెప్పండి. రిఫరెన్స్ ఇండి డూప్లికేట్ అనేది ఇండిపెండెంట్ అండ్ రిఫరెన్స్ ఎగ్జాక్ట్‌లీ. సో, ఇప్పుడు కంపేర్ చేస్తే ఎంప్లాయీ టేబుల్ అనేది ఒరిజినల్ టేబుల్ అండ్ దీని నుంచి క్రియేట్ చేసిన 2 టేబుల్స్ వచ్చేసి ఒకటి ఎంప్లాయీ డూప్లికేట్, ఇంకొకటి ఎంప్లాయీ రెఫరెన్స్ టేబుల్ అనమాట. సో, ఈ డూప్లికేట్ టేబుల్ అనేది ఇండిపెండెంట్ టేబుల్. అంటే క్రియేట్ చేసే వరకు అక్కడ ఏదైతే ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఉన్నాయో, ఏదైతే డేటా ఉందో అదంతా కూడా కాపీ చేసుకుంది. అండ్ దాని యొక్క సోర్స్ ఏదైతే ఉందో ఆ సోర్స్‌కే ఇది కూడా పాయింట్ అవుతుందనమాట డూప్లికేట్ టేబుల్ అనేది. ఓకేనా? అందువల్ల మనకి వన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాపీ చేసేసుకుంది. ఇప్పుడు దానికి దీనికి ఎలాంటి సంబంధం ఉండదనమాట. ఎందుకంటే దీని యొక్క సోర్స్ అనేది దీని సోర్సే అనమాట. ఇది ఏదైతే సోర్స్ నుంచి తీసుకున్నామో అదే సోర్స్ దీనికి కూడా అప్డేట్ అయిపోయింది కాబట్టి ఇంకా దానికి దీనికి ఎలాంటి సంబంధం అనేది ఉండదనమాట. ఓన్లీ క్రియేట్ చేసేంత వరకే దీనికి. క్రియేట్ చేసిన తర్వాత దానికి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ సోర్స్‌కే పాయింట్ అవుతూ ఉంటదనమాట. అంటే ఈ టేబుల్ ఎక్కడి నుంచి అయితే క్రియేట్ చేసామో అదే సోర్స్‌కి ఇది కూడా పాయింట్ అవుతుంది. సో, అప్పుడు అది మనకి ఇండిపెండెంట్ టేబుల్ అవుతుంది. అందుకే మనం ఇక్కడ ఏ ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేసినా సరే ఈ డూప్లికేట్ టేబుల్‌లో రెఫరెన్స్ ఐ మీన్ రావట్లేదనమాట. బట్ రెఫరెన్స్ టేబుల్‌లో ఆ చేంజెస్ అన్నీ కూడా అంటే అప్లైడ్ స్టెప్స్ అయితే రావట్లేదు కానీ బట్ అక్కడ ఏ చేంజెస్ చేసినా సరే రెఫరెన్స్ టేబుల్‌లో రెప్లికేట్ అవుతున్నాయి. ఎందుకు అనంటే రెఫరెన్స్ టేబుల్ యొక్క సోర్స్ అనేది ఎంప్లాయీ టేబుల్ అనమాట. ఓకేనా? సో, ఎంప్లాయీ టేబుల్‌కి ఎస్‌క్యూఎల్ సర్వర్ అయితే ఆన్ టాప్ ఆఫ్ దట్ ఎంప్లాయీ టేబుల్ మనకి రెఫరెన్స్ టేబుల్ అనేది దాన్ని పాయింట్ చేస్తుంది. సో, ఎంప్లాయీ టేబుల్‌లో ఏదైతే డేటా రెప్లికేట్ అవుతుందో ట్రాన్స్‌ఫర్మేషన్స్ అన్నీ చేసిన తర్వాత అదే అవుట్‌పుట్ అనేది మనకిక్కడ రెఫరెన్స్ టేబుల్‌లో కూడా కనిపిస్తుంది. బట్ దానిలో చేసిన ట్రాన్స్‌ఫర్మేషన్స్‌కి సంబంధించిన అప్లైడ్ స్టెప్స్ అనేటివి ఇక్కడికి రావు గానీ, బట్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయితే మాత్రం రెఫరెన్స్ టేబుల్‌లో రెప్లికేట్ అవుతాయి. ఓకేనా? సో, అందుకని మనకిది డూప్లికేట్ టేబుల్ వచ్చేసి ఇండిపెండెంట్ టేబుల్ అవుతుంది. రెఫరెన్స్ టేబుల్ వచ్చేసి మనకి డిపెండెంట్ టేబుల్ అవుతుందనమాట. సో, ఇక్కడ సోర్స్‌కి చేసే ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే సోర్స్ టేబుల్ కదా! ఈ రెఫరెన్స్ టేబుల్‌కి. దానికి చేసే ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయితే ఉన్నాయో అవి మాత్రం రెప్లికేట్ అవుతాయి తప్ప దీనికి చేసిన ట్రాన్స్‌ఫర్మేషన్ ఐ మీన్ దానికి యొక్క అప్లైడ్ స్టెప్స్ అనేటివి ఇక్కడికి రావు. సో, ఇక్కడ ఏదైనా ఒక చేంజ్ చేద్దాం. సో, ఇక్కడ నేను ఎంప్లాయీ నేమ్ ఉంది కదా! ఎంప్లాయీ 2 అని చెప్పేసి పెడతాను.
సో ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ 2 అని చేశాను కదా. సో ఇక్కడ ఏమైనా చేంజ్ జరిగిందా? అబ్జర్వ్ చేయండి, ఏదైనా ఇప్పుడు అప్డేట్ అయిందా ఏమైనా? అప్లైడ్ స్టెప్స్ చూడండి. అప్లైడ్ స్టెప్లో ఏమవుతుంది ఇక్కడ? సో రీనేమ్డ్ కాలమ్స్ అని చెప్పేసి ఒక స్టెప్ అనేది యాడ్ అయింది అనమాట. సో దేనికి చేశాను నేను? రెఫరెన్స్ టేబుల్కి చేశాను. సో ఇంతకుముందు నేనేమో ట్రాన్స్ఫర్మేషన్స్ ఒరిజినల్ టేబుల్కి చేసినప్పుడు అక్కడ నుంచి ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తున్నాయి తప్ప నాకు ఇక్కడ అప్లైడ్ స్టెప్స్ రావట్లే. బట్ రెఫరెన్స్ టేబుల్లో ఏదైనా చేంజెస్ చేస్తే అది ఇక్కడ రెప్లికేట్ అవుతుంది. ఐ మీన్ ఆ అప్లైడ్ స్టెప్ అనేది కూడా ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏం ట్రాన్స్ఫర్మేషన్ చేశానంటే జస్ట్ రీనేమ్ చేశాను. ఎంప్లాయీ నేమ్ని ఎంప్లాయీ నేమ్ 2గా రీనేమ్ చేశాను. సో ఈ చేంజ్ అనేది మనకి డూప్లికేట్ టేబుల్లో కానీ లేకపోతే ఒరిజినల్ టేబుల్లో కానీ రెప్లికేట్ అవుతుందా? ఫస్ట్ థింగ్ డూప్లికేట్ టేబుల్ చెప్పండి. ఈ చేంజ్ అనేది డూప్లికేట్ టేబుల్లో రెప్లికేట్ అవుతుందా? అవును. అవ్వదు. ఎందుకంటే దానికి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే దీని సోర్స్ వేరే, దీని సోర్స్ వేరే. ఓకేనా? సో నెక్స్ట్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎంప్లాయీ టేబుల్కి అప్డేట్ అవుతుందా? నో అవ్వదు. అవును. ఎందుకు అవ్వదు? బికాస్ రిఫరెన్స్ టేబుల్ అనేది దట్ ఈస్ ద మెయిన్ టేబుల్ ఎంప్లాయీ. యా. సో రెఫరెన్స్ టేబుల్ అనేది ఎంప్లాయీ టేబుల్ని పాయింట్ చేస్తుంది కానీ ఎంప్లాయీ టేబుల్ రెఫరెన్స్ టేబుల్ని పాయింట్ చేయట్లేదు. ఎంప్లాయీ టేబుల్ దేన్ని పాయింట్ చేస్తుందంటే SQL సర్వర్ని పాయింట్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి రావడమే తప్ప ఇక్కడి నుంచి ఇక్కడికి పోదు. చూడండి కావాలంటే. సో ఇక్కడ మెయిన్ మోటో ఏంటంటే మనం సోర్స్ టేబుల్లో ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తామో, అంటే ఈ ఒరిజినల్ టేబుల్లో ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తామో ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని రిప్లికేట్ అయ్యేసి ఒక అవుట్పుట్ వస్తుంది కదా. సో ఆ అవుట్పుట్ మీద ఇంకా ఏదైనా అడిషనల్గా ట్రాన్స్ఫర్మేషన్స్ చేసి ఇంకేదైనా అవుట్పుట్ క్రియేట్ ఐ మీన్ ఇంకేదైనా అవుట్పుట్ తీసుకునేసి దాన్ని వేరే రిక్వైర్మెంట్ కోసం యూస్ చేసుకోవాలి అని అనుకుంటే అప్పుడు మనం రెఫరెన్స్ టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో డూప్లికేట్ టేబుల్ ఎందుకు క్రియేట్ చేయకూడదు అని అంటే, సో డూప్లికేట్ టేబుల్ క్రియేట్ చేయొచ్చు, బట్ ఏంటంటే కొంచెం అడిషనల్గా స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది. అంటే రెఫరెన్స్ టేబుల్ వచ్చేసి దీన్నే పాయింట్ చేస్తూ ఉంటుంది, బట్ డూప్లికేట్ టేబుల్ అనేది సపరేట్ కాపీ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఏది ఫాస్ట్ ఉంటుందంటే ఆబ్వియస్లీ డూప్లికేట్ టేబుల్ ఫాస్ట్ ఉంటుంది, ఎందుకంటే దానికి ఒక ఫిజికల్ డేటా అనేది మళ్ళీ ఉంది కాబట్టి. బట్ రెఫరెన్స్ టేబుల్ ఏం చేయాలి? ఫస్ట్ ఒరిజినల్ టేబుల్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని అప్లై చేసి ఒరిజినల్ టేబుల్కి ఒక అవుట్పుట్ డిఫైన్ అవ్వాలి. ఆ అవుట్పుట్ని ఇది ఐ మీన్ మళ్ళీ మనకి పాయింట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ కంపేర్ చేస్తే పర్ఫార్మెన్స్ అనేది డూప్లికేట్ టేబుల్కే ఫాస్ట్ ఉంటుంది. రెఫరెన్స్ టేబుల్ ఏంటంటే అడిషనల్గా మళ్ళీ స్పేస్ అనేది తీసుకోదనమాట. ఆల్రెడీ ఒరిజినల్ టేబుల్ ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ టేబుల్ డేటాని తీసుకునేసి ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇంకేదైనా ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటే అది అప్లై చేసి మనకి అవుట్పుట్ని చూపిస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ కంపేర్ చేస్తే డూప్లికేట్ టేబుల్కి రెఫరెన్స్ టేబుల్కి సో క్రియేట్ చేసేటప్పుడు డూప్లికేట్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు మనకి అక్కడ ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయో ట్రాన్స్ఫర్మేషన్స్ కాపీ అవుతాయి, అండ్ ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత అప్లైడ్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాపీ అవుతాయి అనమాట డూప్లికేట్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు. కానీ రెఫరెన్స్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ట్రాన్స్ఫర్మేషన్స్ మాత్రమే కాపీ అవుతాయి, బట్ అప్లైడ్ స్టెప్స్ అనేటివి అక్కడికి కాపీ అవ్వం అనమాట. సో ఇండివిజువల్గా మీరు ఏదైనా డూప్లికేట్ టేబుల్కి ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తే అవి ఆ పర్టికులర్ టేబుల్కి మాత్రమే అప్లికబుల్ అవుతాయి అనమాట. సో ఆ పర్టికులర్ టేబుల్కి మాత్రమే అప్లికేట్ అవుతాయి. సో ఒరిజినల్ టేబుల్లో కానీ రెఫరెన్స్ టేబుల్లో కానీ చేంజెస్ అనేవి ఉండవు. అండ్ రెఫరెన్స్ టేబుల్కి మీరు ఏదైనా చేంజెస్ చేస్తే సో ఇక్కడ మాత్రమే అప్లికబుల్ అవుతాయి, అండ్ దీనికి మాత్రమే చేసే చేంజెస్లో ఇక్కడ అప్లైడ్ స్టెప్స్ అనేటివి క్రియేట్ అవుతాయి అనమాట. ఓకేనా? తర్వాత ఒరిజినల్ టేబుల్కి ఏదైనా చేంజెస్ చేస్తే అవి డూప్లికేట్ టేబుల్లో రెప్లికేట్ అవ్వవు, కానీ రెఫరెన్స్ టేబుల్లో రెప్లికేట్ అవుతాయి. బట్ ఎలాంటి అప్లైడ్ స్టెప్ అనేది క్రియేట్ చేయదు ఒరిజినల్ టేబుల్ చేసే ట్రాన్స్ఫర్మేషన్, ఎందుకంటే అదే కంప్లీట్ టేబుల్ని సోర్స్గా తీసుకుంటుంది కాబట్టి అన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసిన తర్వాత వచ్చే అవుట్పుట్ని ఇది ఇన్పుట్గా కన్సిడర్ చేస్తుంది. ఆ ఇన్పుట్ని తీసుకునేసి దాని మీద ఇది మనం ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేస్తే చేస్తుంది అనమాట. సో ఇవి మేజర్గా మనకి డూప్లికేట్ టేబుల్కి రెఫరెన్స్ టేబుల్కి ఉన్న డిఫరెన్స్. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి డూప్లికేట్ టేబుల్కి రెఫరెన్స్ టేబుల్కి డిఫరెన్సెస్ అంటే ఏది ఇండిపెండెంట్ టేబుల్, ఏది డిపెండెంట్ టేబుల్? డూప్లికేట్ ఇండిపెండెంట్. డూప్లికేట్ ఇండిపెండెంట్. సో మెయిన్గా డిఫరెన్సెస్ అడిగితే సో వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ డూప్లికేట్ టేబుల్ అండ్ రెఫరెన్స్ టేబుల్ ఇన్ పవర్ క్వెరీ? సో ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి డూప్లికేట్ టేబుల్ వచ్చేసి ఇండిపెండెంట్ టేబుల్ అండ్ రెఫరెన్స్ టేబుల్ వచ్చేసి డిపెండెంట్ టేబుల్. సో డూప్లికేట్ టేబుల్ యొక్క సోర్స్ అనేది ఏదైతే ఒరిజినల్ టేబుల్ సోర్స్ ఉందో అదే ఉంటుంది. సో ఒరిజినల్ టేబుల్ సోర్స్ ఇస్ ద సోర్స్ ఫర్ ద డూప్లికేట్ టేబుల్, అండ్ ఫర్ ద రెఫరెన్స్ టేబుల్ what is the source? ఒరిజినల్ మెయిన్ టేబుల్ టేబుల్స్
So obviously original table is the source for the reference table. So if you make any changes to the original table, those changes will replicate in the reference table but not in the duplicate table. అంటే ఒరిజినల్ టేబుల్లో చేంజెస్ చేస్తే రెఫరెన్స్ టేబుల్లో మాత్రమే రెప్లికేట్ అవుతాయి, బట్ డూప్లికేట్ టేబుల్లో రెప్లికేట్ అవ్వవు, బికాస్ డూప్లికేట్ ఈస్ ద ఇండిపెండెంట్ టేబుల్ అండ్ దేర్ వోంట్ బి ఎనీ రిలేషన్ బిట్వీన్ డూప్లికేట్ టేబుల్ అండ్ ఒరిజినల్ టేబుల్. అందుకని మనకి రెఫరెన్స్ టేబుల్లో మాత్రమే ఆ చేంజెస్ అనేటివి రెప్లికేట్ అవుతాయి. అండ్ ఏదైనా అప్లైడ్ స్టెప్స్ క్రియేట్ అవుతాయా ఒరిజినల్ టేబుల్కి ట్రాన్స్ఫర్మేషన్స్ చేసినప్పుడు? రెఫరెన్స్ టేబుల్లో నో. ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్స్ మాత్రమే వస్తాయి తప్ప అప్లైడ్ స్టెప్స్ అనేటివి క్రియేట్ అవ్వవు. సో ఎప్పుడు అప్లైడ్ స్టెప్స్ క్రియేట్ అవుతాయి మనకి రెఫరెన్స్ టేబుల్లో? సపరేట్గా రెఫరెన్స్ టేబుల్ మీద మాత్రమే మీరు ఏదైనా చేంజెస్ చేస్తే అప్పుడు మాత్రమే మీకు ఇక్కడ అప్లైడ్ స్టెప్స్ అనేటివి రికార్డ్ అవుతాయి. ఓకేనా? అందుకే మీకు ఇక్కడ సోర్స్ని అప్డేట్ చేసుకునే ఛాన్స్ కూడా ఇక్కడ లేదనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు వేరే టేబుల్కి పాయింట్ చేయాలంటే అడ్వాన్స్డ్ ఎడిటర్ ఇక్కడ సోర్స్ ఈక్వల్ టు అని చెప్పేసింది కదా, సో మీరు వేరే టేబుల్ని ఇక్కడ పాయింట్ చేసుకోవచ్చు, సోర్స్లో అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఈ టేబుల్ని కాదు వేరే టేబుల్ని రెఫరెన్స్ చేయాలి అని అనుకుంటే. ఇంకొకటి, ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ని మీరు డిలీట్ చేయాలి అంటే సో డిలీట్ ఆప్షన్ ఉంది కదా, సో ద క్వెరీ ఎంప్లాయీ కెనాట్ బి డిలీటెడ్ బికాస్ ఇట్ ఈస్ బీయింగ్ రెఫరెన్స్డ్ బై అనదర్ క్వెరీ, సో దట్ ఈస్ ఎంప్లాయీ రెఫరెన్స్. సో మీనింగ్ ఏంటంటే డైరెక్ట్గా ఈ టేబుల్ని డిలీట్ చేయలేము, ఎందుకు అంటే దానికి ఒక రెఫరెన్స్ టేబుల్స్ అనేటివి దాన్ని పాయింట్ చేస్తున్నాయి కాబట్టి. సో దీన్ని డైరెక్ట్గా డిలీట్ చేయలేం. సో డిలీట్ చేయాలి అంటే రెఫరెన్స్ టేబుల్స్ని డిలీట్ చేసి తర్వాత ఆ టేబుల్ని డిలీట్ చేయాలి అనమాట. ఒరిజినల్ టేబుల్ని డిలీట్ చేయాలంటే దాన్ని ఏదైతే రెఫరెన్సెస్ ఏదైతే దాన్ని పాయింట్ చేస్తున్నాయో ఫస్ట్ ఆ రెఫరెన్సెస్ని డిలీట్ చేసి తర్వాత ఆ టేబుల్ని డిలీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది జస్ట్ అడిషనల్ అంతే, డిఫరెన్స్ కిందకి ఏం రాదు, జస్ట్ డిలీట్ చేయొచ్చా. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ రెఫరెన్స్ టేబుల్ ఫర్ ఎనీ ఒరిజినల్ టేబుల్, సో కెన్ వీ డిలీట్ దట్ ఒరిజినల్ టేబుల్ అని అడుగుతాడు అనమాట. సో నో, వీ కెనాట్ డిలీట్ దట్, ఫస్ట్ వీ నీడ్ టు డిలీట్ ద రెఫరెన్స్ టేబుల్స్, ఆఫ్టర్ దట్ ఓన్లీ వీ కెన్ డిలీట్ ద ఒరిజినల్ టేబుల్. సో ఇవి దీనికి ఉన్న డిఫరెన్సెస్ ఎంప్లాయీ డూప్లికేట్ టేబుల్కి అండ్ రెఫరెన్స్ టేబుల్కి. సో ఇందాక చెప్పాను కదా, డూప్లికేట్ టేబుల్ ఏంటంటే మనకి డూప్లికేట్ టేబుల్ అయినా సరే రెఫరెన్స్ టేబుల్ అయినా సరే మనకు ఏదైనా అడిషనల్ చేంజెస్ అనేటివి ఉన్నాయనుకోండి, సో అడిషనల్ చేంజెస్ చేసుకోవాలనుకుంటే సో కామన్గా ఉన్న ట్రాన్స్ఫర్మేషన్స్ అనేటివి ఒక టేబుల్ మీద చేసి దాని తర్వాత డూప్లికేట్ చేసుకొని సో దాని ట్రాన్స్ఫర్మేషన్ సపరేట్, దీని ట్రాన్స్ఫర్మేషన్ సపరేట్గా చేసుకుంటాం అనమాట. సో రెఫరెన్స్ టేబుల్ ఏంటంటే కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది ఉంది కదా, సో ఎంప్లాయీ ఈ ఫైనాన్షియల్స్ టేబుల్ ఉంది కదా, సో దీన్ని బేస్ చేసుకొని ఏంటంటే సెగ్మెంట్, కంట్రీ, ప్రోడక్ట్, డిస్కౌంట్ బ్యాండ్ వీటన్నిటిని బేస్ చేసుకొని కొన్ని విజువల్స్ అయితే చేశాను అనమాట. నాకు ఇప్పుడు ఏంటంటే ఒక సపరేట్ రిక్వైర్మెంట్ వచ్చింది. ఆ రిక్వైర్మెంట్ ఏంటంటే కంట్రీ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, సో కంట్రీ వైజ్ సేల్స్ యూనిట్స్ ఏదో తీసుకొనేసి దాని మీద కొన్ని సపరేట్గా అంటే అగ్రిగేట్ చేయాల్సి వచ్చింది అనమాట. డేటాని అగ్రిగేట్ చేసి సో అగ్రిగేట్ చేసిన తర్వాత కొన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేయాల్సి వచ్చింది అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడే అగ్రిగేట్ చేయడం వల్ల అంటే ఒక గ్రూప్ అయిన ట్రాన్స్ఫర్మేషన్ అనేది చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒక నిమిషం, జస్ట్ నేను కంట్రీ వైజ్ నేను ఇది అగ్రిగేట్ చేస్తాను. సో ఇలా చేయడం వల్ల నాకు ఏమవుతుందంటే ప్రీవియస్ డేటా అంతా కూడా డిలీట్ అవుతుంది. బట్ ప్రీవియస్ డేటాని బేస్ చేసుకొని నాకు కొన్ని విజువల్స్ ఉన్నాయి. అంటే నిన్న బ్రేక్ అయింది కదా, ఒక విజువల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎనేబుల్ లోట్ రిపోర్ట్ అనేది ఆఫ్ చేయడం వల్ల మనకి అక్కడ ఆ రిపోర్ట్ విజువల్ అనేది ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, ప్రీవియస్ స్టెప్లో నాకు ఇంత డేటా ఉంది, అంటే నేను సెగ్మెంట్ని బేస్ చేసుకొని కొన్ని విజువల్స్ వేసాను, ప్రోడక్ట్ని బేస్ చేసుకొని విజువల్స్ వేసాను, డిస్కౌంట్ బ్యాండ్ని బేస్ చేసుకొని కొన్ని విజువల్స్ వేసాను. ఇక్కడ వేద్దాం, రిపోర్ట్ 3 కదా, సో ఇక్కడే చూపిస్తాను మీకు. ఇంకా నేను చేంజెస్ ఇక్కడ చేయలేదు కాబట్టి ప్రాబ్లం లేదు. డెస్క్టాప్లోకి ఇంకా రాలేదు కదా చేంజెస్, సో ఒరిజినల్ డేటానే ఉంటుంది ఇక్కడ. సో ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి వేరేది తీసుకుంటాను. ప్రోడక్ట్, సో ప్రోడక్ట్ తీసుకుంటున్నా, ప్రోడక్ట్ వైజ్ సేల్స్ అనేది మీరు ఇక్కడ చూస్తున్నారు. సో ప్రాఫిట్ యాడ్ చేస్తున్నా, తర్వాత ఇక్కడ వచ్చేసి యూనిట్ సోల్డ్ అనేది చూపిస్తాను జస్ట్ ఎగ్జాంపుల్గా. సో ఇక్కడ ప్రోడక్ట్ వైజ్ సేల్స్ ఉంది, ప్రోడక్ట్ వైజ్ మనకి యూనిట్ సోల్డ్ ఉంది అండ్ టోటల్ ప్రాఫిట్ అనేది ఇక్కడ ఉందన్నమాట. సో ఇవి ఎక్కడి నుంచి క్రియేట్ చేశాను అంటే ఫైనాన్షియల్స్ టేబుల్ నుంచి చేశాను. ఎప్పుడు చేశాను? ఫైనాన్షియల్స్లో కంప్లీట్ డేటా ఉన్నప్పుడు చేశాను అనమాట. సో ఈ డేటా అంతా ఉంది కదా, సో ఈ డేటా అంతా ఉన్నప్పుడు నేను ఇప్పుడు చేశాను అనమాట ఫైనాన్షియల్ టేబుల్ మీద. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఫైనాన్షియల్ టేబుల్ని నేను గ్రూప్ బై అనే ఆపరేషన్ అప్లై చేసి దాన్ని డేటాని ఈ అవుట్పుట్ అనేది తీసుకొస్తున్నా.
సో ఈ అవుట్పుట్ తీసుకొస్తున్నప్పుడు నాకు ప్రీవియస్ స్టెప్లో ఈ అవుట్పుట్ ఉంది కదా, సో ఇదంతా కూడా డిలీట్ అయిపోయేసి ఫైనల్గా అగ్రిగేట్ చేసి దీన్ని తీసుకొస్తుంది అనమాట. ఫైనల్గా అగ్రిగేట్ చేసి దీన్ని తీసుకొస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఫైనాన్షియల్స్లో ఇప్పుడు సెగ్మెంట్ వైజ్ డేటా, ప్రోడక్ట్ వైజ్ డేటా ఉంటుందా, లేకపోతే ఓన్లీ ఇప్పుడు చేశాను కదా కంట్రీ వైజ్ సేల్స్ అనేది, అది మాత్రమే ఉంటుందా? ఏ డేటా ఉంటుంది డెస్క్టాప్కి వచ్చేసరికి? కంప్లీట్ డేటా ఉంటుందా, ఓన్లీ కంట్రీ వైజ్ సేల్స్ ఉంటుందా? చూడండి, ఓన్లీ కంట్రీ. బికాస్ లాస్ట్ స్టెప్ యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో అదే మనకి డెస్క్టాప్కి ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసి ఈ లాస్ట్ స్టెప్లో వచ్చే అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అనేది అవుతుంది అనమాట. సో ఇప్పుడు విజువల్స్ చూడండి, ఇంతకుముందు నేను ప్రోడక్ట్, యూనిట్ సోల్డ్, ప్రాఫిట్ ఇవన్నీ యూస్ చేసుకొని చేశాను. చూడండి ఎందుకు ఇవి బ్రేక్ అయ్యాయి. ఒరిజినల్ డేటా లేదు. సో మనకి ఇక్కడ ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్, సో ఇందులో ప్రోడక్ట్ కాలం యూస్ చేశాం కదా, సో ప్రోడక్ట్ కాలం అనేది ఇందులో లేదు, ఎందుకంటే నేను ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేయడం వల్ల నాకు ఆ డేటా అంతా కూడా లాస్ అయిపోయింది. సో ఓన్లీ అవుట్పుట్ మాత్రమే ఇక్కడ వచ్చింది అనమాట. బట్ ఇప్పుడు నాకు ప్రోడక్ట్ అనేది అన్నీ కావాలి. సో ఇప్పుడు నేను ఇలా చేయాలి అని అనుకుంటే, అంటే ఇప్పుడు ఈ కేసులో మనకి కంప్లీట్గా బ్రేక్ అయిపోయింది, బట్ నాకు ఇలా చేయడం వల్ల ఇలా విజువల్స్ అనేవి బ్రేక్ అవుతున్నాయి, ప్రోడక్ట్ డీటెయిల్స్ అంతా కూడా లాస్ అవుతున్నాను అనమాట. సో అందుకనే మనం ఏం చేస్తామంటే కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అలాంటి ఇప్పుడు నేను చేసిన ట్రాన్స్ఫర్మేషన్ అనేది చెయ్యాలి, కానీ చేయడం వల్ల ఏమవుతుంది, నాకు డేటా లాస్ అవుతుంది. అప్పుడు నాకు ఏంటి సొల్యూషన్ ఏంటంటే, నేనేం చేస్తాను, ఒరిజినల్ టేబుల్ని అలాగే ఉంచేసుకొని నాకు ఈ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉంది కదా, ఈ రిక్వైర్మెంట్ కోసం నేనేం చేస్తానంటే డూప్లికేట్ టేబుల్ క్రియేట్ చేసుకుంటాను ఆర్ రెఫరెన్స్ టేబుల్ క్రియేట్ చేసుకుంటాను. సో అప్పుడు ఏమవుతుంది, ఆ డేటా అనేది అలాగే ఉంటుంది అనమాట. ఒరిజినల్ టేబుల్ డేటా అనేది అలాగే ఉంటుంది. రెఫరెన్సే క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు ఒరిజినల్ టేబుల్కి వద్దాం. ఒరిజినల్ టేబుల్కి వచ్చేసరికి నేనేం చేస్తానంటే ఈ గ్రూప్ రోస్ అనేది తీసేస్తున్నా. సో ఇప్పుడు ఈ డేటా ఉంది కదా, సో ఈ డేటా ఫైనాన్షియల్ టేబుల్ని పాయింట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ విజువల్స్ అనేవి బ్యాక్ అవుతాయి అనమాట. బట్ నా రిక్వైర్మెంట్ ఒకటి ఉంది కదా, సో ఆ రిక్వైర్మెంట్ని నేను ఎలా చేసుకోవాలి ఇప్పుడు? సో ఇద్దరు దాని నుంచి డూప్లికేట్ టేబుల్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే రెఫరెన్స్ టేబుల్ క్రియేట్ చేసుకున్నారు కదా, ఈ రెఫరెన్స్ టేబుల్ మీద అయినా సరే మీరు ఈ గ్రూప్ బై ట్రాన్స్ఫర్మేషన్ అనేది అప్లై చేసుకుంటే సపరేట్గా మీకు అది రెఫరెన్స్ టేబుల్కి ఉంటుంది. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మళ్ళీ, అంటే గ్రూప్ బై ఏంటనేది. దాని మీద కాదు ఫోకస్ చేయాల్సింది, అవుట్పుట్ మీద ఫోకస్ చేయండి ఇప్పుడు. సో దీని మీద మీరు ఏదైనా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఏదైనా చేయడం ఇలాంటివి చేసుకోవచ్చు అనమాట. సో అదేంటంటే ప్రతి దానికి కూడా నేను ఒక వాల్యూ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నా. జస్ట్ ప్రతి రోకి ఒక 1000 అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నా, జస్ట్ ర్యాండమ్గా. ఇది ఒక ఎగ్జాంపుల్ నాకు, ఓకేనా? సో ఈ ఎగ్జాంపుల్ చేయగా అవుట్పుట్ అది ఇది వచ్చింది అనమాట. సో ఈ అవుట్పుట్ని నేను డెస్క్టాప్లోకి తెచ్చుకున్నప్పుడు నాకు ఇది కనిపిస్తుంది కదా, అంటే ప్రీవియస్గా ఈ టేబుల్ మీద నేను చేసి ఉంటే నాకు అవుట్పుట్ మాత్రమే ఉండేది, ఈ అవుట్పుట్ మాత్రమే ఉండేది, కానీ ఈ డేటా ఉండేది కాదు. సో ఈ డేటా లేకపోవడం వల్ల దీని మీద క్రియేట్ చేసిన విజువల్స్ అన్ని బ్రేక్ అవుతున్నాయి అనమాట. సో అవుట్పుట్ కోసం నేను మిగతా అన్నిటిని కూడా బ్రేక్ చేసుకోలేను కదా, అందుకని ఈ స్టెప్ తర్వాత నేను ఏం చేస్తున్నానంటే దాన్ని డూప్లికేట్ చేసుకుంటున్నా, ఆర్ రెఫరెన్స్ క్రియేట్ చేసుకునేసి ఆ రెఫరెన్స్లో నేను మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అప్లై చేసుకొని అవుట్పుట్ అనేది తెచ్చుకుంటున్నా. సో ఇప్పుడు నాకు ఒరిజినల్ టేబుల్ ఉంటుంది, అండ్ దాన్ని బేస్ చేసుకొని ఇంకొక అవుట్పుట్ నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానో, వేరే ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసి ఏదైతే అవుట్పుట్ క్రియేట్ చేయాలనుకుంటున్నానో నాకు అది కూడా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఒరిజినల్ టేబుల్ని డిస్టర్బ్ చేయకుండా మనం ఒక కాపీ అనేది క్రియేట్ చేసుకునేసి అవుట్పుట్ని, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ని తెచ్చుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చింది చూడండి. సో ప్రీవియస్గా ఈ ఫైనాన్షియల్ టేబుల్లో ఏదైతే కాలమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వచ్చాయి, దాంతో పాటుగా నేను ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ కూడా ఇక్కడ వచ్చింది. ఇది నేను ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్. సో ఈ అవుట్పుట్ని నేను వేరే దాంట్లో యూస్ చేసుకోవాలనుకుంటున్నాను, సో దాన్ని అక్కడ పెట్టుకుంటాను అనమాట. ఫైనాన్షియల్స్ ఫైల్లో మేబీ నా క్యాలిక్యులేషన్కి తగ్గట్టు ఆ ట్రాన్స్ఫర్మేషన్కి తగ్గట్టు ఈ వాల్యూస్ అనేవి ఇక్కడ చూపించుకోవాలనుకుంటున్నాను. కనిపిస్తుంది చూడండి. సో ఒరిజినల్ టేబుల్ని డిస్టర్బ్ చేయకుండా మీకు ఏదైనా అవుట్పుట్ అనేది, సపరేట్ అవుట్పుట్ అనేది కావాలనుకుంటే మీరు ఏదో డూప్లికేట్ టేబుల్ కానీ రెఫరెన్స్ టేబుల్ కానీ వెళ్ళొచ్చు అనమాట. క్లియరా? మేజర్గా అయితే డిఫరెన్సెస్ అనేది అబ్జర్వ్ చేయండి. సో మీకు కావాల్సినప్పుడు ఒరిజినల్ టేబుల్ని డిస్టర్బ్ చేయకుండా వేరే అవుట్పుట్ కావాలి, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ డేటా మీద అంటే అప్పుడు మీరు ఈ డూప్లికేట్కి కానీ రెఫరెన్స్ కానీ వెళ్ళండి, ప్రాబ్లం లేదు. సో ఏదైనా తీసుకోవచ్చు. అండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెఫరెన్స్ తీసుకుంటే
తర్వాత ఫ్యూచర్లో ఏదైనా ఒరిజినల్ టేబుల్కి చేంజెస్ ఉంటే అవి కూడా అక్కడ అప్లికబుల్ అవుతాయి అనమాట, అంటే రెప్లికేట్ అవుతాయి. సో ఆన్ టాప్ ఆఫ్ దట్ మీరు చేసే చేంజెస్ కరెక్టా కాదనేది మీరు వెరిఫై చేసుకోవాలి. సో డూప్లికేట్ టేబుల్ అయితే దానికి దీనికి సంబంధం ఉండదు. సో కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. జస్ట్ మనకి బేసిక్ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, ఏది డిపెండెంట్ ఏది ఇండిపెండెంట్ అని చెప్పేసి సరిపోతుంది. ఓకే, ఎనీ డౌట్స్ టిల్ నౌ? యా, ఇది రియల్ టైంలో మోస్ట్లీ అంటే డూప్లికేట్ ఎక్కువగా యూజ్ చేస్తారా లేకపోతే రిఫరెన్సేనా? సో అది డిపెండ్స్ అనమాట సినారియో. మనం మాక్సిమం అయితే డూప్లికేట్సే యూస్ చేసుకుంటాం. పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది, బట్ ఏంటంటే డేటా అనేది హ్యూజ్ ఉన్నప్పుడు సో అప్పుడు మనకి రెఫరెన్స్ టేబుల్కి వెళ్ళడం బెటర్. ఓకే. బ్రో ఈ అప్డేటెడ్ పవర్ BI లో డాక్స్ వ్యూ అనే కొత్తగా యాడ్ అయింది, దాని గురించి అది డాక్స్ ఏం లేదు, ఎక్స్టర్నల్ టూల్ అంతే. అది డాక్స్ని మనం అక్కడ ఎడిట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేను చూపిస్తాను అండి కావాలంటే. ఏంటంటే జస్ట్ ఫార్ములా బార్ ఇక్కడ ఉంటుంది కదా, సో దానిలో కాకుండా సపరేట్గా ఇంకొక ప్యాన్ అంటే జస్ట్ ఐకాన్ యాడ్ అయి ఉంటుంది, అక్కడ రాయొచ్చు. జస్ట్ వ్యూ అనేది లేఅవుట్ అనేది చేంజ్ అయి ఉంటుంది అంతే. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, లేదంటే డ్రాప్. ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్.